వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా MCQ సిరీస్ని స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్లు ఆర్ ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ మీద డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ నెంబర్ 1. It was during the reign of Iltutmish that Genghis Khan reached the Indus in pursuit of the fugitive Khwajiram prince. ఏమని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్ లో అంటే, ఈ ఇల్తుత్మిష్ సుల్తాన్ గా ఉన్న టైంలోనే మంగోల్ రూలర్ అయిన చెంగిస్ ఖాన్ క్వాజీరామ్ ప్రిన్స్ ని వెతుక్కుంటూ ఇండస్ నది వరకు వచ్చాడు అని చెప్తున్నాడు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? ఏమడిగాడు? ఈజ్ ఎబో ఆర్ కరెక్ట్ అన్నాడు. యూపీఎస్సీ 2021 ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా? ఎస్. ఇల్తుత్మిష్ సుల్తాన్ గా ఉన్నప్పుడు చెంగిస్ ఖాన్ క్వాజీరామ్ ప్రిన్స్ అయిన జలాలుద్దీన్ మంగబర్నీని వెతుక్కుంటూ ఇండియాకు రావడం జరిగింది. అంటే తరుముకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఇతను ఈ క్వాజీరామ్ ప్రిన్స్ ఇల్తుత్మిష్ దగ్గరికి అసైలం కోసము రావడం జరిగింది. బట్ ఈ విషయం తెలుసుకున్న ఇల్తుత్మిష్ ఆ టైంలో చెంగిస్ ఖాన్ తో పోరాడడం మన వల్ల కాదు అని చెప్పి ఢిల్లీ సుల్తానేట్ రాజ్యాన్ని రక్షించడానికి ఇతనికి అసైలం ని నిరాకరించడం జరిగింది. ఓకే, రైట్. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా? ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ వాజ్ రైట్. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దట్ తైమూర్ ఆక్యుపైడ్ ముల్తాన్ అండ్ క్రాస్డ్ ద ఇండస్. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎందుకు? అసలు తైమూర్ ఎప్పుడు వచ్చిండు ఇండియాకు? హీ కేమ్ ఇన్ 1398 అండ్ హీ ఇన్వేడెడ్ ఢిల్లీ, రైట్? ఢిల్లీని ఇన్వైడ్ చేసిండు. మరి ఆ టైంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజుగా ఉన్నాడా? లేదు కదా? ఎస్, మహమ్మద్ బిన్ తుగ్లక్ రైన్ 1350 ఆ టైం వరకే అయిపోతుంది. మరి ఎవరి టైంలో వచ్చిండు? నసీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ టైంలో రావడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కాదు. సో ఆటోమేటిక్ గా ఇక ఆక్యుపైడ్ ముల్తాన్, క్రాస్డ్ ఇండస్ ఇదంతా అవసరమే లేదు కదా, ఇక్కడ క్యాన్సల్ అయిపోతుంది. దిస్ ఇస్ రాంగ్. మరి 1398 లో నసీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చింది కదా. ఎస్, ఆయన తర్వాత నసీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనే ఆయన లాస్ట్ రూలర్ తుగ్లక్ డైనాసిటీ. మరి ఆ టైంలోనే తైమూర్ వచ్చి ఇండియాలోకి ఎంటర్ అయి ఢిల్లీని ఇన్వేడ్ చేసి మొత్తం ఢిల్లీని అంతా ఊడ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఓకే, సో దిస్ సెకండ్ స్టేట్మెంట్ వాస్ రాంగ్. మరి ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే, ఇట్ వాస్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ దేవరాయ II ఆఫ్ విజయనగర ఎంపైర్ వాస్కో డి గామా రీచ్డ్ ద కోస్ట్ ఆఫ్ కేరళ. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చూడండి. వాస్కో డి గామా ఏ టైంలో వచ్చాడు కేరళ కోస్ట్ కి? 1498 లో. మరి దేవరాయ II ఆ టైంలో కింగ్ గా ఉన్నాడా? లేదు కదా. దేవరాయ II ఏ టైంలో ఉన్నాడు? 15th సెంచరీ ఎర్లీ 1423 ఆ టైంలో దేవరాయ II కింగ్ గా ఉండడం జరిగింది. మరి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. 1498 టైంలో విజయనగర సామ్రాజ్యం ఉంది, బట్ ఆ టైంలో తిమ్మా అనే వ్యక్తి రూల్ చేస్తున్నాడు. సో ఈ రెండు స్టేట్మెంట్లు తప్పే. చూసిరా ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చిండో. ఇగో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎంతో కొంత తెలుస్తుంది, ఈజీ, రైట్? కాకపోతే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేది ఓకే, యావరేజ్. ఇక ఇది అవుతే చాలా కష్టం కదా ఇది కంటెంపరీ చేయడం. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందువల్ల మనము హిస్టరీ చూసుకునేటప్పుడు కింగ్స్ యొక్క రూలింగ్ టైం తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ గోరీ ఎప్పుడు చనిపోయిండు? 1206. సో అప్పటి వరకు మరి కుతుబుద్దీన్ ఐబక్ ఉండే ఆయన గవర్నర్ గా. మరి ఢిల్లీ సుల్తానేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దీన్ని బట్టి చెప్పచ్చు కదా, 1206 నుంచి స్లేవ్ డైనాసిటీ. ఇలాంటి క్వశ్చన్స్ కంపారిజన్ లో అడుగుతున్నాడు. ఇంతకు ముందు అడిగినట్టు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ టైంలో అధికారంలోకి వచ్చిండు, అక్బర్ ఏ టైంలో అధికారంలోకి వచ్చిండు అట్లా అడుగుతలేడు. అది వేరా. ఇప్పుడేమో ఇట్లా కంపారిటివ్లీ అడుగుతున్నాడు. ఆయన ఒకటే టైమా, లేకపోతే విజయనగర టైంలో వచ్చిన ట్రావెలర్స్ ఎవరు? ఇంతకుముందు అట్లా అడుగుతుండే విజయనగర వచ్చిన ట్రావెలర్స్ ఎవరు. ఇప్పుడేమో శ్రీకృష్ణదేవరాయ టైంలో ఈ ట్రావెలర్ వచ్చిండు. స్టేట్మెంట్ ఇచ్చి ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఇలాంటి స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. సో చూసుకోండి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? విచ్ ఆఫ్ ద గివెన్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే 1A, A1 ఓన్లీ. యూపీఎస్సీ 2021 లో ఈ క్వశ్చన్ అడిగింది. మరి యూపీఎస్సీ ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మరి టీజీపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ కూడా అడగచ్చు కదా. ఎస్, ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీ సిడిఎస్ లో అడిగారు 2013 లో. అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఇలాంటివి హిస్టరీలో కూడా ఈ మధ్య బాగా అడుగుతున్నారు. సో క్వశ్చన్ చూసుకుంటే, అసర్షన్
బాల్బన్ మేడ్ హిస్ గవర్నమెంట్ ఫిమ్ స్టేబుల్ అండ్ సెంట్రలైజ్డ్ ఆల్ అథారిటీ ఇన్ హిస్ హ్యాండ్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఆ బాల్బన్ టైంలో మొత్తం మొనార్కీ నడిచింది, మొనార్కల్ ఆటోక్రసీ నడిచింది. మరి ఆయన మొత్తం పవర్ నంతా తన చేతుల్లో ఉంచుకున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. అసర్షన్ ఈస్ కరెక్ట్. రీజన్, హీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ నార్త్ వెస్ట్ ఫ్రాంటర్స్ అగేన్స్ట్ మంగోల్ ఇన్వెన్షన్స్. ఇది కూడా కరెక్టే. బాల్బన్ టైంలో మంగోల్ ఇన్వెన్షన్స్ జరిగిన ఉండే. ఆ మంగోల్ ఇన్వెన్షన్స్ టైంలోనే ఈయన బాల్బన్ ఆయన కొడుకుని కూడా యుద్ధాల్లో పోగొట్టుకున్నాడు. హీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ నార్త్ వెస్ట్ ఫ్రాంటర్ అగేన్స్ట్ మంగోల్ ఇన్వేషన్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. కానీ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏనా అంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటర్ లో మంగోల్ ఇన్వేషన్స్ నుంచి కాపాడడానికి రాజ్యాన్ని, మొత్తం రాజ్యంలో ఉన్న పవర్ అంతటిని బాల్బన్ అయిన చేతిలోకి తీసుకున్నాడా అంటే ఏం చెప్తారు? అది తప్పు. దిస్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎందుకు మొత్తం పవర్ ని చేతిలో పెట్టుకున్నాడంటే టు త్రో అవే దిస్ చెహల్గనీ సిస్టమ్. చెహల్గనీ సిస్టమ్ ఉండే కదా, మొత్తం ఇక్తా సిస్టమ్ కామ చెహల్గనీ సిస్టమ్. ఎస్, ఆ చెహల్గనీ సిస్టమ్ ని మొత్తం తుర్క్సై చెహల్గనీ ఆర్ చెలీసాన్ సిస్టమ్ ఉంటది కదా, 40 మంది టర్కిష్ నోబుల్స్ పవర్స్ మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇల్తుత్మిష్ తర్వాత కింగ్స్ అందరినీ వాళ్ళు ఆడిస్తూ ఉంటారు. ఎస్, వాళ్ళని దూరంగా పెట్టడానికి, రాజు యొక్క పవర్ ని ఇంక్రీజ్ చేయడానికి మొత్తం సిస్టమ్ ని సెంట్రలైజ్ చేసేసిండు బాల్బన్, రైట్? సో మరి ఏ అండ్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, సో రైట్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది టిఎస్పిఎస్సి ఏడబ్ల్యూలో అడిగారు. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ బాల్బన్? బాల్బన్ గురించి ఎందుకు లైన్ గా వస్తున్నాయంటే మనము ఫస్ట్ స్లేవ్ డైనాసిటీ ఇలా లైన్ గా వెళ్దాం. స్లేవ్ డైనాసిటీ, ఖల్జీస్, తుగ్లక్స్, సయ్యద్స్, లోడీస్, ఇలా లైన్ గా వెళ్దాం. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ బాల్బన్? స్టేట్మెంట్ ఏ, హీ ప్రపోండెడ్ ద థియరీ ఆఫ్ నియాబత్ ఏ ఖుదాయ్. నియాబత్ ఏ ఖుదాయ్ అంటే దేని గురించి చెప్తుంది? కింగ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. కింగ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ అని చెప్పి బాల్బన్ ఈ కాన్సెప్ట్ నే చెప్పాడు కదా. కింగ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ ఆర్ కింగ్ ఈజ్ ద షాడో ఆఫ్ గాడ్. షాడో ఆఫ్ గాడ్, దాన్ని వాళ్ళ భాషలో అరబిక్ లో ఏమంటారు, సారీ పెర్షియన్ లో ఏమంటారు? జిల్ ఈ ఇలాహి. జిల్ ఈ ఇలాహి అని చెప్పి టర్మ్స్ ఇవన్నీ బాల్బన్ టైంలోనే మీరు వినుంటారు కదా. ఎస్, మరి ఈ స్టేట్మెంట్ కరెక్టే. హీ ఇంట్రడ్యూస్ ద ఇక్తాదారీ సిస్టమ్ అంట. ఇక్తాదారీ సిస్టమ్ ని తీసుకొచ్చింది ఇతన, 100% కాదు కదా. తీసుకొచ్చింది ఎవరు? ఇల్తుత్మిష్. ఓకే, హీ ఎలిమినేటెడ్ ద పవర్ ఆఫ్ తుర్కన్ ఈ చెహల్గనీ. ఇందాక చెప్పాను కదా సెకండ్ క్వశ్చన్ మాట్లాడుకునేటప్పుడు, చెహల్గనీ సిస్టమ్ ని మొత్తంగా దూరం పెట్టడానికి, వాళ్ళని తీసిపడేయడానికి మొత్తం పవర్ ని సెంట్రలైజ్ చేసుకుని ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు అని చెప్పి, ఎస్, దట్ ఈస్ దిస్ కాన్సెప్ట్. హీ ఎలిమినేటెడ్ ద పవర్ ఆఫ్ తుర్కన్ ఈ చెహల్ గని. మరి దీన్ని అబాలిష్ చేసిండు బాల్బన్. మరి ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరు ఇది ఫస్ట్ అంటే? ఇల్తుత్మిష్ టైంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇల్తుత్మిష్ తర్వాత వచ్చిన ఆయన కూతురు రజియా సుల్తాన్ అని కానివ్వండి, దాని తర్వాత వచ్చిన ఆయన కొడుకు కానివ్వండి, వీళ్ళ చెప్పు చేతుల్లోనే ఉన్నారు. రజియా సుల్తాన్ అని అయితే వాళ్ళే ప్లాన్ వేసి చంపేయడం జరిగింది. ఓకే, రైట్. సో మరి ఈ స్టేట్మెంట్ కరెక్టే. హీ క్వెల్ డౌన్ ద రివాల్ట్ ఆఫ్ బెంగాల్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మొత్తము బాల్బన్ పీరియడ్ లో ఒకటే ఒక రివాల్ట్ జరిగింది, అది బెంగాల్లో తుగ్రిల్ ఖాన్ అనే నోబుల్ ఆర్ సుబేదార్ అనుకోవచ్చు, ఈయన రివాల్ట్ చేశాడు. మరి దాన్ని ఉక్కుపాదంతో అంచివేసి అతన్ని చంపేయడం జరిగింది, హ్యాంగ్ చేసి చంపేసిండు బాల్బన్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ గైస్. ఓకే, సో మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, హీ ఇంట్రడ్యూస్ ద ఇక్తాదారీ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనకి ఇస్తున్నాయని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టిఎస్పిఎస్సి లోను, ఏపీఎస్సి లోను, యూపీఎస్సి లోను అడిగిన ప్రీవియస్ ఇయర్స్ మోస్ట్లీ రిపీటెడ్ థీమ్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ టు ఫార్ములేట్ ద థియరీ ఆఫ్ కింగ్షిప్ సిమిలర్ టు ద థియరీ ఆఫ్ డివైన్ రైట్ ఆఫ్ ద కింగ్? ఇందాకే మాట్లాడుకున్నాం కదా, థియరీ ఆఫ్ కింగ్షిప్ సంబంధించిన విషయాలు చెప్పాను. ఏమని? కింగ్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గాడ్, కింగ్ ఈస్ ద షాడో ఆఫ్ గాడ్, జిన్ ఇల్ ఇలాహి, రైట్? కింగ్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, ఏమంటాము? నియామత్ ఈ ఖుదాయ్. ఎస్, ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారు అంటే దేవుడు
థియరీ ఆఫ్ కింగ్షిప్ అనేది దిస్ ఈజ్ లైక్ ఏ డివైన్ రైట్ టు ద కింగ్స్ అని చెప్పి చెప్తున్నాడు. మరి దీని గురించి ఎవరు మాట్లాడిరు? ఐబక్క, ఇల్తుత్మిషా, బాల్బనా, అలావుద్దీనా? బాల్బనే కదా. బాల్బన్ ఏం చెప్పాడు? సుల్తాన్ ఆర్ కింగ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. కింగ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ అండ్ హిస్ పొజిషన్ లైస్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాఫిట్. రాజ్ అనేటోడు దైవదూత, భూమి మీద ఉన్న దైవదూత. మరి ప్రాఫిట్ మహమ్మద్ తర్వాత అంత రెస్పెక్ట్, ఆ తర్వాత సెకండ్ పొజిషన్ ఈ భూమి మీద సుల్తాన్ ఆర్ కింగ్ కే లభిస్తుంది, కింగే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే ఏం చెప్తారు? బాల్బన్. బాల్బన్. ఓకే. మరి బాల్బన్ ఇంప్లిమెంట్ చేసిన పాలసీ ఏంటి? బ్లడ్ అండ్ అయర్న్ పాలసీ. బ్లడ్ అండ్ అయర్న్ పాలసీ. తన మీదకి ఎదురు తిరిగిన వాళ్లకు చాలా క్రూరంగా ఆయన చంపేసేవాడు, రూత్లెస్ గా ఉండేవాడు, అన్ని రకాల హార్ష్ పనిష్మెంట్స్, చంపేయడము ఇలాంటివన్నీ చేసేవాడు. దట్ కాన్సెప్ట్ స్పీక్స్ అబౌట్ దిస్ బ్లడ్ అండ్ అయర్న్ పాలసీ. ఓకే. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్ ద ఫేమస్ పర్షియన్ ఫెస్టివల్ నౌరోజ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఇరానియన్ కి సంబంధించిన కొన్ని నామ్స్ ఇండియాలో ఒక కింగ్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఆయన ఎవరు? బాల్బనే కదా. ఎస్. మరి ఏం ఇంట్రడ్యూస్ చేసిండు ఆయన? ఫస్ట్ ఏమో సిజ్దా, సెకండ్ ఏమో పైబోస్, థర్డ్ ఏమో ఈ నౌరోజ్ ఫెస్టివల్. సిజ్దా అంటే ఏం లేదండి, ప్రొటెస్టేషన్ ఆఫ్ ద కింగ్, అంటే మొత్తం అంగోని దండాలు పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత తమిళనాడు సీఎం గారు ఉన్నారు కదా. ఎస్, ఎక్స్ తమిళనాడు సీఎం. ఆమె బతుకున్నప్పుడు మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు అందరూ మొత్తము వంగి దండాలు పెట్టేవాళ్ళు. కొందరైతే మోకాల మీద పడుకొని కూడా దండాలు పెట్టేవాళ్ళు కదా. ఎస్, అది సిజ్దాకి రిలేటెడ్. మీకు సిజ్దా అంటే ఏందో తెలియకపోతే ఒకసారి అది గుర్తు తెచ్చుకోండి. మీకు సిజ్దా అంటే అదే అని చెప్పి రిలేట్ చేసుకోగలుగుతారు. ఓకే. పైబోస్ అంటే ఏం లేదండి, కిస్సింగ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ సుల్తాన్ యొక్క కాళ్ళకు ముద్దు పెట్టడం. ఓకే, రైట్. నౌరోజ్ అనేది బేసిక్ గా ఇది ఒక ఇరానియన్ ఫెస్టివల్, న్యూ ఇయర్ ఫెస్టివల్. మరి ఆ రోజున ఈయన రాజ్యంలో ఉన్న నోబుల్స్ కానివ్వండి, గొప్ప వాళ్ళు కానివ్వండి, ఖరీదైన గిఫ్ట్స్ తీసుకొచ్చి కింగ్ కి బహుమానంగా ఇచ్చి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ నౌరోజ్ ఫెస్టివల్. మరి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? దట్ ఈస్ బాల్బన్. ఆ రోజు ఆ గిఫ్ట్స్ అన్ని ఇచ్చి కింగ్ కి వాళ్ళ లాయల్టీని నిరూపించుకునే వాళ్ళు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ బాల్బన్ గైస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుల్తాన్స్ has called himself the helper of a Khalifa in his inscription on the walls of the mosque at Garmukteshwar? Garmukteshwar అనే ఊర్లో ఉన్న మాస్క్ లో, అనే మసీదులో, ఐ ఆమ్ ద హెల్పర్ ఆఫ్ ఖలీఫా, నేను ఖలీఫాకు హెల్ప్ చేసే వ్యక్తిని అని చెప్పి చెప్పుకున్నది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. బాల్బన్, కైకుబాద్, జలాలుద్దీన్ ఖిల్జీ, నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఏంటి? బాల్బన్. అదేంటి సార్ లైన్ గా అన్ని క్వశ్చన్లు బాల్బన్ మీదనే వస్తున్నాయంటే, ఎందుకంటే స్లేవ్ డైనాసిటీలో అడిగే యూపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ లో ముఖ్యంగా క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చేది ఫస్ట్ బాల్బన్ మీద, తర్వాత ఇల్తుత్మిష్ మీద, ఒక క్వశ్చన్ రజియా సుల్తానా మీద వస్తుంది, ఫస్ట్ ఉమెన్ రూలర్ కదా. ఎస్, ఇక మిగిలింది ఏమోనంటే కుతుబుద్దీన్ ఐబక్ మీద. కుతుబుద్దీన్ ఐబక్ మీద ఏమొస్తుంది? అదే మన హార్స్ పోలో చౌగన్ ఆడుతూ చనిపోయింది అనేది ఉంటది కదా. ఎస్, ఆ ఒక్క క్వశ్చనే మెయిన్ గా ఆయన మీద రిపీట్ అవుతా ఉంటది. అదే బాల్బన్ మీద బ్లడ్ అండ్ అయర్న్ పాలసీ, షాడో ఆఫ్ గాడ్, రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, ఈయన టైటిల్స్ జిల్లిల్లాహి, ఇలా చాలా విషయాలు ఈయన మీద మనకు ఎగ్జామ్ లో అడుగుతూ ఉన్నారు. అందువల్లనే ఆయన మీద అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ అండ్ అయర్న్ పాలసీ, ఇది ఇందాకే మాట్లాడుకున్నాం కదా క్లాసెస్ చెప్పడంలో భాగంగా. ఎస్, సో ఆన్సర్ ఏంటి? బాల్బన్. మళ్ళీ రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ డిడ్ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ డై? ఎట్లా చనిపోయిన కుతుబుద్దీన్ ఐబక్? ఆప్షన్స్ చూడండి. యూపీఎస్ లో అడిగిన క్వశ్చన్. హీ వాస్ ట్రికేరియస్లీ స్టాబ్డ్ టు డెత్ బై వన్ ఆఫ్ హిస్ అంబిషియస్ నోబుల్స్. రాజు కావాలనుకున్న ఈయన నోబుల్స్ ఈయనని చంపేసిర్రా? కాదు. హీ వాస్ కిల్డ్ ఇన్ ఎ బ్యాటిల్ విత్ తజుద్దీన్ యల్దుజ్, ద రూలర్ ఆఫ్ గజ్నీ, who entered into contest with him over the capture of Punjab? కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే గజ్నీ ఎక్కడ, ద రూలర్ ఆఫ్ గజ్నీ అంటే రూలర్ ఆఫ్ గజ్నీ ఆ టైంలో గోరీ మహమ్మద్ గజ్నీ కూడా ఇక్కడ నుంచే పాలిస్తుండే కదా.
ఎస్, మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులే ఈ కుతుబుద్దీన్ ఐబక్కి ఆ ఏరియాకు ఇండిపెండెంట్ రూలర్ గా పర్మిషన్ ఇచ్చి ఆయన స్లేవరీని అంతా తీసేయడం జరిగింది. సో మరి వాళ్ళు మళ్ళీ పంజాబ్ ని క్యాప్చర్ చేసుకున్నాడు అని చెప్పి గొడవకొచ్చే అవకాశం లేదు కదా, ఎందుకంటే పంజాబ్ స్టార్టింగ్ నుంచి ఇండియన్ కుతుబుద్దీన్ ఐబక్ పాలిస్తున్న ఇండియన్ ప్రొవిన్స్ లో భాగంగానే ఉండే. ఎందుకు కుతుబుద్దీన్ ఐబక్ ఎక్కడి నుంచి పాలించాడు, లాహోర్ ని కేంద్రంగా చేసుకొని కదా, మరి దిస్ లాహోర్ ఈజ్ ఇన్ పంజాబ్, రైట్. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. హీ సస్టైన్డ్ ఇంజురీస్ వైల్ బీసీజింగ్ ద ఫార్ట్రెస్ ఆఫ్ కలింజర్ ఇన్ బుందేల్ఖండ్ అండ్ succumbed to them later. ఇది కూడా తప్పే. హీ డైడ్ ఆఫ్టర్ ఎ ఫాల్ ఫ్రమ్ హిజ్ హార్స్ వైల్ ప్లేయింగ్ చౌగన్. దిస్ ఈస్ టైప్ ఆఫ్ హార్స్ పోలో. ఇప్పుడు హార్స్ మీద పోలో గేమ్ ఆడుతూ ఉంటారు కదా, ఎస్ అలాంటిదే ఈ చౌగన్ అంట. మరి ఇది ఆడుతూ 1210 లో కింద పడి చనిపోవడం జరిగింది. 1210 సంవత్సరంలో కింద పడి చనిపోవడం జరిగింది. ఓకే రైట్. ఇందాక చెప్పినట్టు ఇల్తుత్మిష్ కి సంబంధించి 2 మాస్క్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసిన ఇంపార్టెంట్ మాస్క్. కాకపోతే వాటికి సంబంధించి మనం ఆర్ట్, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ ఈ అన్ని టాపిక్స్ కింద పార్ట్ 2 ఇంకో క్లాస్ కూడా చేస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. అందుకే ఇక్కడ మెయిన్ గా కింగ్స్ సాధించిన విజయాలు, వాళ్లకు సంబంధించిన టైటిల్స్ లాంటి విషయాల మీద క్వశ్చన్స్ వస్తున్న క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, అందుకే అవన్నీ ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అజ్యూమ్ ద టైటిల్ ఆఫ్ అలెగ్జాండర్ ద సెకండ్? అలెగ్జాండర్ ద సెకండ్ అని చెప్పి ఏ ఢిల్లీ సుల్తాన్ని అంటారు అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఎవరిని అంటారు అలెగ్జాండర్ ద సెకండ్ అని? ఆప్షన్ చూడండి. బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ అన్న ఖల్జీ అన్న ఒకటే, మహమ్మద్ బిన్ తుగ్లక్, సికిందర్ లోడి. మరి ఎవరిని అంటారు అలెగ్జాండర్ ది సెకండ్ అని? ఫస్ట్ ఇతను అలెగ్జాండర్ ద సెకండ్ అని చెప్పి అనాలంటే ఈయన ఏం చేసి ఉండాలి? ఈయన ప్రపంచాన్ని మొత్తం జయించి ఉండాలి, లేకపోతే ప్రపంచాన్ని జయించాలన్న కోరిక ఉండడమో, లేకపోతే ఇండియా మొత్తాన్ని ఆయనే పాలిస్తూ ఉండడమో లాంటివి జరగాలి. మరి ఇందులో ఎవరి టైంలో జరిగినాయి? అలావుద్దీన్ ఖిల్జీ. సో అలావుద్దీన్ ఖిల్జీ ఇస్ ద రైట్ ఆన్సర్ గై. అలావుద్దీన్ ఖిల్జీ మీరు పద్మావత్ సినిమాలో చూసి ఉంటారు. హీ వాజ్ ఏ వెరీ అంబిషియస్ రూలర్. అకార్డింగ్ టు ద హిస్టోరియన్ జియావుద్దీన్ బరానీ ప్రకారం 2 విషయాలు చెప్పిండు ఆయన. ఏంటంటే ఈయనకు 2 అసాధ్యమైన కోరికలు ఉండేవి. ఒకటి అలెగ్జాండర్ లాగా ప్రపంచం మొత్తాన్ని జయించాలని, రెండోది ప్రాఫెట్ మహమ్మద్ లాగా ఇస్లాం లాంటి ఇంకొక కొత్త మతాన్ని తనే సృష్టించాలి అని చెప్పి. దాని తర్వాత కాలంలో వీటిని వాళ్ళ ఫ్రెండ్ క్లోజ్ సర్కిల్ ఉంటది కదా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీటిని బంద్ చేసిండు. ఓకే, ఇలాంటి ఆలోచనని బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు అది బంద్ చేయమని చెప్పి అడ్వైజ్ ఇచ్చింది ఎవరు అంటే అల్లావుల్ ముల్క్. కొత్వాల్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ అల్లావుల్ ముల్క్. ఓకే, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను. అల్లావుల్ ముల్క్ ఇప్పటివరకు ఎక్కడ అడగలేదు ఎగ్జామ్ లో, బట్ అలావుద్దీన్ ఖిల్జీకి ఇలాంటి ఐడియా ఉండే. ఆయన అలెగ్జాండర్ ద సెకండ్ ఆర్ ఎగ్జామ్ లో ప్రతిసారి అలెగ్జాండర్ ద సెకండ్ అని అన్నారు, సికిందర్ ఐ సైని అని చెప్పి అడుగుతా ఉంటారు. ఈ 2 ఒకటే. మరి సికిందర్ ఐ సైని అనే టైటిల్ ఆయనకు ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇవి చాలా వస్తున్నాయి కదా ఎగ్జామ్ లో, సో అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలావుద్దీన్స్ డెక్కన్ ఎక్స్పెడిషన్స్ వేర్ ఫైనాన్షియల్ వెంచర్స్. అలావుద్దీన్ ఖిల్జీ రాజస్థాన్ లోని మాక్సిమం రాజ్యాల్ని జయించిన తర్వాత సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ని కూడా జయించడానికి ప్రయత్నించాడు. అవేంటి? ఫస్ట్ ఆయన సామ్రాజ్యం తర్వాత ఉన్నది ఏంది? మహారాష్ట్రలోని దేవగిరి యాదవ డైనాసిటీ కదా, రామచంద్రదేవ అప్పట్లో ఉండేవాడు. మరి దాని తర్వాత కిందున్న మన వరంగల్ కాకతీయస్, దాని తర్వాత పక్కకున్న హొయసాలాస్ ఆఫ్ ద్వార సముద్ర వీరబల్లాల, రైట్. దాని తర్వాత ఇక పాండ్యాస్ ఆఫ్ మధురై వీర పాండ్యన్. అవునా కాదా? మరి ఇవన్నిటినీ ఆయన దేనికోసం చేసిండు? 2 రీజన్స్. ఒకటేమో డబ్బులు, ఇంకోటేమో గెలుపు మీద ఉండే ప్రైడ్ ఆర్ విక్టరీస్ ఆర్ ప్రైడ్ మీద ఆయనకున్న ఆశ. ఈ 2 వల్లనే ఆయన ఇవి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఫైనాన్షియల్ వెంచర్ అని చెప్పి ఎందుకు అనుకోవచ్చు అంటే, అలావుద్దీన్ ఖిల్జీ ఈ ఏరియాస్ ని జయించిన తర్వాత వాటిని అనెక్స్ చేయలేదు, ఆక్రమించుకోలేదు, వాటిని సామంత రాజ్యంగా మాత్రమే పెట్టుకున్నాడు. అంటే ట్రైబ్యూట్ పేయింగ్ స్టేట్స్, ప్రతి సంవత్సరం మాకింత డబ్బు కట్టాలి అని చెప్పి వాటిని అలాగే ఉంచాడు. వాటి ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్
చేసుకోలేదు, ట్రైబ్యూట్ పేయింగ్ స్టేట్స్ గా వాటిని ఉంచేయడం జరిగింది. అందుకే దే ఆర్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ వెంచర్స్. ఓకే, అసర్షన్ ఏ ఇస్ కరెక్ట్. రీజన్ చూడండి, ఇప్పుడు హీ వాంటెడ్ టు అనెక్స్ ద డెక్కన్ స్టేట్స్. ఎస్, హీ వాంటెడ్ టు అనెక్స్ ద డెక్కన్ స్టేట్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంటా? కాదు కదా. ఎందుకు కరెక్ట్ కాదు? ఇందాకే చెప్పాను, ఈయన వాటి మీద విక్టరీ గెలిచిన తర్వాత కూడా వాటిని అనెక్స్ చెయ్యలేదు. ఆ 4 స్టేట్స్ రాజ్యాల్ని అలాగే వదిలేసిండు. కాకపోతే దేవగిరి రామచంద్రదేవ కొడుకు శంకర్ దేవ దాని తర్వాత ఈ కుప్పం కట్టడం బంద్ చేస్తే దానికి మాత్రం మాలిక్ కఫూర్ పోయి మళ్ళీ అనెక్స్ చేసి ఆయన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఫస్ట్ టైం మాత్రం అవేమీ చేయలేదు. సో హీ నెవర్ వాంటెడ్ టు అనెక్స్ ద డెక్కన్ స్టేట్స్. వై? రీజన్ ఏంది? అదేంటి, గెలిచిన తర్వాత అందరు అనెక్స్ చేసుకుంటారు కదా, ఈయన ఎందుకు చేయలేడంటే హీ వాజ్ ప్రాగ్మాటిక్, ప్రాక్టికలీ కరెక్ట్. ఏమని ఆలోచించిండంటే ఆ టైంలో రవాణా సదుపాయాలు లేని టైంలో అంత దూరం 1000 కిలోమీటర్ల దూరం కదా, ఢిల్లీకి మదురైకి 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటది కదా, మరి ఇంత రీజియన్ ని పరిపాలించడం అనేది చాలా కష్టమైన విషయం, ఒక రకంగా కుదరదు. అందుకోసమే మనం వీటిని అనెక్స్ చేయట్లేదు, జస్ట్ ట్రిబ్యూట్ పేయింగ్ స్టేట్స్ ఆర్ కుప్పం కట్టించుకునే రాజ్యాలుగా మాత్రమే ఉంచుకుందామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే నేను అనెక్స్ చేయలేదు కాబట్టి. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. ఏపీఎస్సిలో 2011 లో అడిగిన క్వశ్చన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పద్మిని is associated with Alauddin's conquest of చిత్తూర్. షీ వాజ్ ద వైఫ్ ఆఫ్. అది చిత్తూర్ అండి, మన చిత్తూరు కాదు. చిత్తూరు ఇక్కడ మన రాయలసీమలో చిత్తూరు డిస్టిక్ లో ఉంటే ఇదేమో చిత్తూర్ ఎక్కడ ఉంటది? రాజస్థాన్ లోని మేవార్ రాజ్యపు రాజధాని. సినిమా పద్మావతి సినిమా చూశారు కదా, దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్. ఎస్, ఆ టైంలో అందులో మన షాహిద్ కపూర్ క్యారెక్టర్ రాజా రతన్ సింగ్ ఉంటాడు కదా. ఎస్, ఆయన రాజ్యమే ఈ మేవార్. మరి దాని యొక్క క్యాపిటల్ సిటీయే చిత్తూర్. ఓకే, దాని యొక్క క్యాపిటల్ సిటీయే చిత్తూర్. మరి షీ వాజ్ ద వైఫ్ ఆఫ్ హూమ్ అంటున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ మహారాణా ప్రతాప్ సింగ్, బి రంజిత్ సింగ్, సి రాజా మాన్ సింగ్, డి రాజా రతన్ సింగ్. మరి ఎవరి యొక్క పట్టపురాణిమే రాణా రతన్ సింగ్. రాణా రతన్ సింగ్. మరి దీనికి సంబంధించిన దాని మీదనే కదా మాలిక్ మహమ్మద్ జైసీ అనే వ్యక్తి పద్మావత్ అనే పుస్తకాన్ని, హిందీలో రాయబడ్డ 2వ పుస్తకం అంట ఇది. మరి దీని మీదనే ఈ మాలిక్ మహమ్మద్ జైసీ అనే వ్యక్తి పద్మావత్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. మరి ఇందులో రాణా రతన్ సింగ్ గురించి అండ్ క్వీన్ పద్మావతికి ఆయన మధ్యలో ఉన్న లవ్ స్టోరీ, మరియు ఈ అలావుద్దీన్ ఖిల్జీ సంబంధించిన యుద్ధము, జౌహార్ సినిమాలో వాళ్ళందరూ లాస్ట్ కు పోయి జౌహార్ అనే పద్ధతి ద్వారా మంటల్లో మునిగి చనిపోతారు కదా. ఎస్, ఆహుతి అయిపోతారు కదా. ఎస్, అవన్నిటినీ కూడా మాలిక్ మహమ్మద్ జైసీ ఆయన ఈ పద్మావతి అనే కావ్యంలో చెప్పడం జరిగింది. ఓకే, రైట్. అలావుద్దీన్ ఖిల్జీ అనగానే ఇంకొక వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎవరు? ఆయన పక్కనే ఉంటాడు ఎప్పుడు, మాలిక్ కఫూర్. రైట్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ నోన్ యాజ్ హజార్ దినారీ. ఆయన ఒక స్లేవ్ యూనిట్స్ కూడా అతను. మరి అతని యూపీఎస్సీ ప్రిలిమ్స్ అతని మీద క్వశ్చన్ వచ్చింది, హజార్ దినారీ. మరి ఈయన యొక్క ఇంకొక పేరు అది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ ఏంటి? ఏ బాల్బన్, బి మాలిక్ కఫూర్, సి సికిందర్ లోడి, డి కుతుబుద్దీన్ ఐబక్. మరి ఎవరిని అంటారు హజార్ దినారీ అని చెప్పి? ఇందాక చెప్పాను, అలావుద్దీన్ ఖిల్జీతో పాటు ఎప్పుడు ఉంటాడని. ఎవరు? మాలిక్ కఫూర్ వాజ్ నోన్ యాజ్ హజార్ దినారీ. మరి ఈయనకు అలావుద్దీన్ ఖిల్జీకి ఎక్కడ పరిచయం అంటే, ఫస్ట్ ఆయన కాన్క్వెస్ట్, అలావుద్దీన్ ఖిల్జీ కాన్క్వెస్ట్ లో భాగంగా గుజరాత్ ని జయిస్తాడు కదా. ఎస్, ఆ టైంలోనే ఈ మాలిక్ కఫూర్ ని వెంట తీసుకురావడం జరుగుతుంది అక్కడి నుంచి. బేసికలీ దిస్ మ్యాన్ ఈజ్ ఏ హిందూ. మాలిక్ కఫూర్ ఈజ్ ఏ హిందూ హూ మతం మార్చుకొని ఇస్లాంలో చేరుతాడు. ఇలా మతం మార్చుకొని ఇస్లాంలో చేరిన వాళ్ళని ఆ టైంలో ఏమనేవాళ్ళు? షేక్ జాదాస్ అనేవాళ్ళు. బేసికలీ హిందూస్ హూ హావ్ కన్వర్టెడ్ టు ముస్లిమ్స్ ఆర్ కాల్డ్ షేక్ జాదాస్. ఎగ్జాంపుల్ ఎవరు అంటే మాలిక్ కఫూర్,
జఫర్ ఖాన్, నుస్రత్ ఖాన్, ఇట్లా చాలా మంది హయ్యర్ అఫీషియల్స్ ఉంటుండే మన అలావుద్దీన్ ఖల్జీ కోర్ట్లో. మరి వాళ్ళందరూ షేక్ జాదాస్. అంతకన్నా ముందు వరకు జనరల్ గా హయ్యర్ అఫీషియల్స్ అందరూ టర్కిష్ పీపులే ఉంటుండే. ఆ టర్కిష్ మొనోపోలి అనేది అడ్మినిస్ట్రేషన్ మీద బాగుంటుండే. బట్ అలావుద్దీన్ ఖల్జీ అనే వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ ని సెక్యులరైజ్ చేసేసి ముస్లిమ్స్ మాత్రమే ఉండాలా, అందులోనూ టర్కిష్ పీపుల్ మాత్రమే ఉండాలా అనేటివన్నీ తీసి పడేసి ఈ ఉలేమాస్ మాట వినకుండా షరియాని పెద్దగా పట్టించుకోకుండా మెరిట్ మీదకి వెళ్ళి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అసెర్షన్ రీజనింగ్ టైప్, యూపీఎస్సీ సిఏపిఎఫ్ లో అడిగిన క్వశ్చన్. మరి అలావుద్దీన్ ఖిల్జీ అసెర్షన్ చూసుకుంటే అలావుద్దీన్ ఖిల్జీ ఇంట్రడ్యూస్డ్ ప్రైస్ కంట్రోల్ ఇన్ ఢిల్లీ. అలావుద్దీన్ ఖిల్జీ ఇంట్రడ్యూస్డ్ ప్రైస్ కంట్రోల్ ఇన్ ఢిల్లీ. కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు కరెక్ట్? ఎందుకంటే అలావుద్దీన్ ఖిల్జీ టైంలో ఆయన చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. అందులో అన్నిటికన్నా ముఖ్యమైన రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు? మార్కెట్ రిఫార్మ్సే కదా. మరి ఆ మార్కెట్ రిఫార్మ్స్ లో ఏముంటది? ప్రైజెస్ ఆఫ్ కమ్యూనిటీస్ షుడ్ బి రెగ్యులేటెడ్ అండ్ మెజర్స్ వేర్ టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ కమ్యూనిటీ వాజ్ సోల్డ్ యాజ్ పర్ ద డిక్టేటెడ్ ప్రైజెస్. ఆ మార్కెట్ లో దొరికే అన్ని రకాలమైన వస్తువుల్ని కంట్రోల్ చేస్తూ దాని రేట్ ని నిర్ణయిస్తూ అది అంతకే అమ్ముడు పోయేలాగా చూడడానికి మార్కెట్ సూపర్వైజర్స్ ని కూడా నియమించడం జరిగింది అలావుద్దీన్ ఖిల్జీ ఆ టైంలో. ఓకే, కానీ దీని మీద ఒక నిందుంది. ఏంటంటే అది ఓన్లీ అక్కడ ఉన్న ఆర్మీ పీపుల్ కి మాత్రమే పనికొచ్చేటట్టు వాళ్ళు ఉండే ఏరియాస్ లో మాత్రమే పెట్టించాడు, మొత్తం రాజ్యంలో పెట్టించలేదు అని చెప్పి. ఓకే, సో అసర్షన్ అవుతే కరెక్ట్. రీజన్ చూసుకుంటే హీ వాంటెడ్ టు పే లోవర్ వేజెస్ టు ద ఆర్టిజన్స్ బిల్డింగ్ హిస్ ప్యాలెసెస్ ఇన్ ఢిల్లీ. ఇలాంటి స్టేట్మెంట్ మీరు ఎక్కడైనా విన్నారా? ఈయనకు సంబంధించింది లేదు కదా. హీ వాంటెడ్ టు పే లోవర్ వేజెస్ టు ద ఆర్టిజన్స్ బిల్డింగ్ హిస్ ప్యాలెసెస్ ఇన్ ఢిల్లీ. దెర్ వాజ్ నో సచ్ థింగ్. సో ఇది తప్పు. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. అసలు మరి మిలిటరీ ఏరియాస్ లోనే ఎందుకు పెట్టించిండంటే ఈయన ప్రపంచం మొత్తాన్ని జయించాలనుకున్నాడు కదా. ముఖ్యంగా ప్రపంచాన్ని జయించాలంటే ఆ టైంలో ఫస్ట్ ఎవరిని జయించాలా? ఈయన రాజ్యం పక్కకే మంగోల్ ఎంపైర్ ఉంటుంది. ఆ మంగోల్స్ అప్పుడప్పుడు అటాక్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. మరి అంత పెద్ద మంగోల్స్ ని జయించాలంటే పెద్ద ఆర్మీని క్రియేట్ చేయాలి కదా. అందుకోసమే మిలిటరీలోకి జనాలు జాయిన్ కావడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అలావుద్దీన్ ఖిల్జీ. ఖల్జీస్ లో జలాలుద్దీన్ ఖిల్జీ మీద క్వశ్చన్ ఏం రాదండి. అలావుద్దీన్ ఖిల్జీ మీదనే 99.99% క్వశ్చన్స్ వస్తాయి. ఈయన చేసిన రిఫార్మ్స్, ఈయన చేసిన యుద్ధాలు, రాణి పద్మావత్, ఇవన్నిటి మీద వస్తాయి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కనెక్టెడ్ విత్ అలావుద్దీన్ ఖిల్జీ. స్టేట్మెంట్ చూడండి. హీ కలెక్టెడ్ రెవెన్యూ బై మెజరింగ్ ద కల్టివేటెడ్ ల్యాండ్. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఒక రకంగా చూసుకుంటే దిస్ అలావుద్దీన్ ఖిల్జీ ఇస్ ద ఫస్ట్ సుల్తాన్ టు డూ దిస్. అప్పటి వరకు ఏ సుల్తాన్ కూడా సపరేట్ గా ల్యాండ్ ని మెజర్ చేసి, పంట పండిస్తున్న ల్యాండ్ ని మెజర్ చేసి దాని ప్రకారం రెవెన్యూని ఎవ్వరూ వసూలు చేయలేదు. ఇస్లాం ప్రకారం 1/10 వసూలు చేయాలి. చాలా మంది రాజులు 1/3 వసూలు చేసేవాళ్ళు. బట్ ఈయన మాత్రము ల్యాండ్ మెజర్ చేసిన కదా అని చెప్పి పండే వంటలో హాఫ్ అంటే 50% వసూలు చేసేవాడు. మరి దీనికి ఎవరు అడ్డం వస్తారు? జనరల్ గా ఊర్లలో ఉండే ల్యాండ్ లార్డ్సే కదా. సో ఈయన ఏం చేసిండంటే ఆ టైంలో ఉండే ల్యాండ్ లార్డ్స్ ని కుత్స్ అండ్ ఊర్లలో ఉండే విలేజ్ సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ లాగా అప్పుడు విలేజ్ హెడ్మెన్స్ ఉంటుండే కదా, ముకద్దమ్స్, వాళ్ళందరినీ కూడా సప్రెస్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇది కూడా ఎందుకు? రెవెన్యూ 50%, మళ్ళీ యుద్ధాల కోసము లేకపోతే పెద్ద పెద్ద కట్టడాలు కట్టించుకోవడం కోసము. బేసికలీ అలావుద్దీన్ ఖిల్జీ హ్యాడ్ వెరీ మచ్ గ్రీడ్ అబౌట్ హిస్ నేమ్ అండ్ ఫేమ్. ఓకే, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. హీ ఎన్ఫోర్స్డ్ రెవెన్యూ మెజర్స్ in his entire empire. ఇది కరెక్టా? మొత్తం ఎంపైర్ లో చేయలేదు, చుట్టుపక్కల ఉన్న మేజర్ ఏరియాలోనే చేయడం జరిగింది.
హీ అబాలిష్ ద పవర్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ గవర్నర్స్. ఇది మాత్రం కరెక్ట్ అండి. ఎందుకు? ఇందాక చెప్పాను, ఆ ఏరియాలో బేసిక్గా అయినా మొనార్కీని బాగా అబ్జల్యూట్ మొనార్కీని బాగా ఫాలో అయ్యి మొత్తం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు ఒక రకంగా. కిందున్న ఆఫీసర్స్ ఉన్నారు కదా, ప్రొవిన్షియల్ గవర్నర్స్ మాత్రమే కాకుండా ఆయన కిందుండే కుత్స్, ముకుద్దమ్స్, చౌదరీస్ ఇలాంటి వాళ్ళకి అందరికీ ఉన్న ప్రివిలేజెస్ ని ఈయన నిషేధించడం జరిగింది. అప్పటి వరకు ఈ కుత్స్, ముకద్దమ్సే నార్మల్ ఫార్మర్స్ అంటే కర్షక్స్ ఆర్ బలహార్ దగ్గర వసూలు చేసేవారు. మరి ఈయన ఆ వ్యవస్థను రద్దు చేసి ఆ బలహార్లకు ఈ కుత్స్ కి ఏం తేడా లేకుండా చేసేసి అందరి దగ్గర 50% వసూలు చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 and 3 ఆర్ కరెక్ట్ గైస్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ 3 TSPS లో అడిగిన క్వశ్చన్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అడుగుతున్నాడు? UPSC ప్రిలిమ్స్ 2022 లో అడిగిన క్వశ్చన్. ఒకసారి చూడండి. ద ఫస్ట్ మంగోల్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా హ్యాపెన్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ జలాలుద్దీన్ ఖిల్జీ. కరెక్టా? కాదు. ఎందుకు? దీనికన్నా ముందే అయింది కదా, దీనికన్నా ముందే అయ్యింది. ఓకే, ఇల్తుత్మిష్ పీరియడ్ లో, అంటే ఇల్తుత్మిష్ పీరియడ్ లో అయింది కదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ దాని గురించి. ఎవరని చెప్పాను? ఇల్తుత్మిష్ పీరియడ్ లో ఎవరని చెప్పాను? చెంగిస్ ఖాన్ కదా. మరి దాని తర్వాత అంటే ఆయన టైంలో దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయాడు. కానీ బాల్బన్ ఆయన కొడుకునే పోగొట్టుకున్నాడు ఈ యుద్ధాల్లో మంగోల్స్ తో అని చెప్పాను కదా. సో మరి మంగోల్ ఇన్వెన్షన్ అటు ఇల్తుత్మిష్ టైంలో కావడానికి దగ్గరికి వచ్చిన ఆయన డిప్లొమసీతో ఆపేసిండు. బట్ దాని తర్వాత వచ్చిన రాజులు రజియా సుల్తాన్ టైంలో కానివ్వండి, బాల్బన్ టైంలో కానివ్వండి, ఈ మంగోల్స్ తో చాలా యుద్ధాలు జరిగాయి కదా. సో ఈ స్టేట్మెంట్ ఆటోమేటిక్ గా తప్పు అవుతుంది కదా. ఎస్, ఈ స్టేట్మెంట్ తప్పు. నౌ సెకండ్ స్టేట్మెంట్. డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ వన్ మంగోల్ అసాల్ట్ మార్చ్డ్ అప్ టు ఢిల్లీ అండ్ బీసీజ్డ్ ద సిటీ అంట. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. జనరల్ గా అందరు తప్పు అనుకుంటారు. ఎందుకు? అలావుద్దీన్ ఖిల్జీ చాలా పెద్ద రూలరు, చాలా యుద్ధాలు చేసిండు, అన్ని గెలిచిండు కదా. ఈయన టైంలో మంగోల్స్ వచ్చి మొత్తం ఢిల్లీనే బీసీజ్ చేస్తారా, అంత అవకాశమే లేదు కదా అనుకుంటాం. కానీ ఇది కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు టైం చూసి కొట్టిరు మంగోల్స్ ఆ టైంలో. అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే ఈ మేవార్ కింగ్డమ్ అయిన క్యాపిటల్ సిటీ అయిన చిత్తూరుని బీసేజ్ చేయడానికి అక్కడ యుద్ధానికి వెళ్తాడో ఆ టైంలోనే ఈ కుత్లుగ్ ఖ్వాజా అనే ఒక మంగోల్ వ్యక్తి వచ్చి ఢిల్లీని మొత్తము ఇన్వేడ్ చేసి బీసీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ గా. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది అందరు మాక్సిమం పీపుల్ తప్పు పెట్టుంటారు, లేకపోతే వదిలేసి ఉంటారు. ఓకే, మహమ్మద్ బిన్ తుగ్లక్ టెంపరరీ లాస్ట్ పోర్షన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్ టు మంగోల్స్ అంట. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్టా? తప్పు. ఎందుకు? ఇది జరిగిన విషయం కరెక్టే. మంగోల్స్ అటాక్ చేసిర్రు, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో అటాక్ చేసిర్రు. బట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వాటిని ఆపి ఆయన్నే వాళ్ళ రాజ్యంలో ఉన్న పెషావర్ లాంటి పట్టణాలని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ 2B2 ఓన్లీ. ఓకే, ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. UPSC 2022 రీసెంట్ గా అడిగిన క్వశ్చన్. ఒకసారి చూసుకోండి. జనరల్లీ అందరు ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ క్వశ్చన్ కొంచెం డీప్ గా చదివిన వాళ్ళకు అర్థమవుతుంది, పెట్టేస్తారు ఫస్ట్ స్టేట్మెంట్. కానీ తర్వాత ఉన్న రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి చూసిరా, ఇదొకటి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద రెజీమ్ ఆఫ్ విచ్ సుల్తాన్ వాజ్ ద కల్సా ల్యాండ్ డెవలప్డ్ అనే లార్జ్ స్కేల్. కల్సా ల్యాండ్ అంటే ఏంటి? దివాన్ ఆధీనంలో లేకపోతే రాజు యొక్క డైరెక్ట్ ఆధీనంలో ఉన్న భూమి గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మరి ఈ కింద ఇచ్చిన ఏ సుల్తాన్ల టైంలో కల్సా ల్యాండ్ అనేది పెరిగింది ఆర్ పెద్దగా అయ్యింది అని చెప్పి అడిగాడు. ఆప్షన్ చూడండి. గియాసుద్దీన్ బాల్బన్, అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆర్ ఫిరోజ్ షా తుగ్లక్. మరి ఎవరి టైంలో ఎవరు ఎక్కువ ల్యాండ్ ని వాళ్ళ చేతుల్లో ఉంచుకున్నారు, ఎవరు కుద్స్ ని ముకద్దమ్స్ ని హ్యాండిల్ చేశారు ఎవరు, అండ్ అలాగే అప్పటి వరకు ఇచ్చిన ఈ ఇనాం పేరు మీద ఇచ్చిన ల్యాండ్స్ లేకపోతే వక్స్ బోర్డ్ కి ఇచ్చిన ల్యాండ్స్ ఇవన్నిటిని ఎవరు మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు? ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. హీ హ్యాడ్ స్నాచ్డ్
all the lands from all those people who got lands as inams or వక్ఫ్ ఓకే. సో మరి ఇదంతా రిటర్న్ తీసుకునేసరికి ఇక్కడ ల్యాండ్ పెరుగుతుంది. మీరు ఇదే విషయము మన ఆసఫ్జాయిస్ టైంలో చూసుకున్న సాలార్ జంగ్ 1 వచ్చిన తర్వాత అప్పటి వరకు ఇచ్చిన జాగీర్స్, అదద్మస్ జాగీర్లు, ఇంకా డబ్బుల కోసం భూమి తాకట్టు పెట్టించిన జాగీర్లు ఇవన్నిటిని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాడు కదా, తీసుకొచ్చి కల్సాలండ్ కలిపేస్తాడు. అప్పటి వరకు 40,000 స్క్వేర్ మైల్స్ వరకు ఉన్న ల్యాండ్ 71,600 స్క్వేర్ మైల్స్ కి పెరుగుతుంది కదా. ఎస్, అది సాలార్ జంగ్ 1. ఎవరి టైంలో? అఫ్జలుద్దాలా టైంలో, 5th నిజాం టైంలో. ఇక్కడ ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. ఇట్లా లింక్ చేసుకోండి. ఓకే, ఇది ఇండియన్ హిస్టరీ, అది తెలంగాణ అండ్ ఏపీ హిస్టరీ. ఓకే, రైట్. Now coming on to the next question. The Sultan who is said to have raised the land revenue to 1/2 of the produce. ఇందాక చెప్పినట్టు జనరల్ గా ఇస్లాం మతం ప్రకారం అయితే రాజు 1/10 ఆఫ్ ద ప్రొడ్యూస్ ని ట్యాక్స్ కింద వసూలు చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది ముస్లిం రూలర్స్ 99% ముస్లిం రూలర్స్ దాన్ని 1/3 వసూలు చేసేవాళ్ళు. కానీ ఒక్క అలావుద్దీన్ ఖిల్జీ మాత్రము హాఫ్ వసూలు చేస్తుండే, 1/10. షరియా లా ప్రకారము 1/10 వసూలు చేస్తే దాన్ని ఖరాజ్ అంటారు. ఖరాజ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. ఓకే, మరి మాక్సిమం ముస్లిం రాజులు 1/3 చేసేవాళ్ళు, మరి ఒక్కతను మాత్రము 1/2 ఆర్ 50% చేస్తుండే. ఇక్కడ ఇచ్చినట్టు 1/2 ఆఫ్ ద టోటల్ ప్రొడ్యూస్ ఆఫ్ ద ల్యాండ్. ఎవరది? ఆప్షన్స్. ఆన్సర్ అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ అట్లా అంత భయంకరంగా వసూలు చేస్తుండే. ఎందుకు వసూలు చేస్తుండే అంటే ఆయన చేసే యుద్ధాలకు, ఆయన కట్టించే పెద్ద పెద్ద బిల్డింగ్లకు, ఆయనకున్న కోరికలకు డబ్బు కావాలి కదా. ఎస్, మరి అందుకోసమే ఇట్లా చేసేటోడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అపోజ్డ్ ద పవర్ ఆఫ్ ఖలీఫా? ఖలీఫా అంటే ఎవరు? ప్రాఫిట్ మహమ్మద్ చనిపోయిన తర్వాత ఆయన తర్వాత ఇస్లాంకి సోల్ అండ్ సోల్ అథారిటీస్ అనుకోండి, ఇక్కడ కింద భూమి మీద ఖలీఫాస్, దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఓకే, మనం ఆల్రెడీ ఫస్ట్ 4 ఖలీఫాస్ గురించి మాట్లాడుకున్నాం ఇది ముస్లిం ఇన్వేజన్ ఆఫ్ ఇండియాలో. అది ఒకసారి మీరు చూడండి కావాలనుకుంటే. ఓకే, రైట్. సో ఖలీఫాని ఎవరు అపోజ్ చేసిరు ఈ కింది ఇచ్చిన స్టేట్మెంట్ లో అంటున్నాడు. ఆప్షన్స్: ఇల్తుత్మిష్, అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, బాల్బన్. వీళ్ళవుతే కాదు. ఎందుకు? ఇందులో ఒక్కతను ఉన్నాడు, ఇల్తుత్మిష్. ఫస్ట్ ఇల్తుత్మిష్ ఎట్లా అవుతాడు అంటే అపోజ్ చేయలేదు ఈయన. ఎందుకు? బేసిక్ గా ఇల్తుత్మిష్ వాజ్ ద ఫస్ట్ రూలర్ హూ బ్రాట్ ద పర్మిషన్ ఆర్ మన్సూర్ ఫ్రమ్ ద ఖలీఫా దట్ ఈ ఏరియా మొత్తాన్ని నేను రూల్ చేస్తున్నాను, దానికి పర్మిషన్ అని చెప్పి మన్సూర్ని ఈయన తెచ్చుకున్నాడు. ఇట్లా ఎవరెవరు తెచ్చుకున్నారు? ఈయన ఒక్కడే తెచ్చుకున్నాడా? కాదు. ఇల్తుత్మిష్ తెచ్చుకున్నాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ తెచ్చుకున్నాడు, ఫిరోజ్ షా తుగ్లక్ తెచ్చుకున్నాడు. మరి ఇల్తుత్మిష్ కాదు కదా. ఎస్. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా తెచ్చుకున్నా అన్న కాదు కదా. ఎస్. మరి అట్లనే దీనికి ఎవరు కాదు? ఇంకా బాల్బన్ కూడా కాదు. మరి ఆన్సర్ ఏమవుతుంది? అలావుద్దీన్ ఖిల్జీ. బేసికలీ అలావుద్దీన్ ఖిల్జీ హ్యాస్ రిజెక్టెడ్ ద సుప్రమసీ ఆఫ్ ఖలీఫా. ఎందుకు రిజెక్ట్ చేసి ఉంటాడు? ఎందుకంటే ఆయనకు ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాలి, నేనే ఒక ఇస్లాం లాగా ఇంకొక కొత్త మతాన్ని నేనే పెట్టి ప్రాఫిట్ లాగా నేనే ఉండాలి, ప్రాఫిట్ మహమ్మద్ గారు లాగా నేనే ఉండాలి అనే కోరికలు ఉండేవి కదా అలావుద్దీన్ ఖిల్జీకి. ఎస్, అందుకనే దిస్ మ్యాన్ హ్యాస్ రిజెక్టెడ్ ద సుప్రమసీ ఆఫ్ ఖలీఫా. మరి ఈయన ఇట్లా అవుతే ఈయన కొడుకు ఇంకొక ఆకు ఎక్కదోయండు. ఈయన కొడుకు పేరేం పేరు? ముబారక్ ఖిల్జీ. ఈయన ఏం చేసిండంటే ఆయన ఎవరో ఖలీఫా అయింది, నేనే ఖలీఫా అని చెప్పి హీ అపోజ్ ద అథారిటీ ఆఫ్ ఖలీఫా అండ్ నేనే ఖలీఫా అని చెప్పి ప్రకటించుకోవడం కూడా జరిగింది. హీ హిమ్సెల్ఫ్ ముబారక్ ఖిల్జీ హిమ్సెల్ఫ్ టుక్ ద టైటిల్ ఆఫ్ ఖలీఫా. ఓకే, సో మీకు ఆప్షన్స్ లో అలావుద్దీన్ ఖిల్జీ, ముబారక్ ఖిల్జీ రెండు ఉంటే ముబారక్ ఖిల్జీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ లేకపోతే అలావుద్దీన్ ఖిల్జీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
అంటే విచ్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ as ఖలీఫా అంటే ఏం చెప్తారు? ముబారక్ ఖిల్జీ. మరి రిజెక్టెడ్ ద సుప్రమసీ ఆఫ్ ఖలీఫా అంటే ఇద్దరు అవుతారు. ఓకే, సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. స్టేట్స్ ఇచ్చాడు, వాళ్ళ రూలర్ల పేర్లు ఇచ్చాడు. ఏది కరెక్ట్ కాదు, కింద ఇచ్చిన దాంట్లో ఏది తప్పు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. దేవగిరి, శంకర్ దేవ్. చాలా మంది దేవగిరి అనగానే రామచంద్ర దేవ కదా, ఇది తప్పు అనేసుకుంటారు. ఇక్కడనే ఫస్ట్ చూసేసి కింద కాకపోతే తప్పు అయిపోతుంది మీ ఆన్సర్. ఎందుకు? దేవగిరిని శంకర్ దేవ కూడా పాలించాడు. రామచంద్ర దేవ ఉంటాడు అలావుద్దీన్ ఖిల్జీ ఈయన టైంలోనే కదా. అలావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కఫూర్ వెళ్ళి ఆ రాజ్యాన్ని ఓడించి కప్పం కట్టే స్టేట్ గా చేసుకుంటారు. దాని తర్వాత రామచంద్ర దేవ ఆయన కూతురు నుంచి పెళ్లి చేస్తాడు. బట్ దాని తర్వాత వచ్చిన శంకర్ దేవ, ఈయన కొడుకు, రామచంద్ర దేవ యొక్క కొడుకు శంకర్ దేవ యాదవ డైనాస్టీకి చెందినవాడు. నేను కప్పం కూడా గట్ట పో అంటాడు. సో మాలిక్ కఫూర్ వచ్చి ఈయనని ఓడిపేసి ఈయన రాజ్యాన్ని అనెక్స్ చేస్తాడు. ఓకే, సో ఈ కరెక్టే. దేవగిరి శంకర్ దేవ్ రూలర్ కరెక్టే. వరంగల్ రామచంద్ర దేవ అనేది తప్పు. ఎందుకు? ఆ టైంలో ప్రతాపరుద్ర అటు ఇంకా ఎవరున్నా రామచంద్ర దేవ అటు అనే ఆ వ్యక్తికి ఈయనకి వరంగల్కి సంబంధమే లేదు కదా కాకతీయ డైనాస్టీకి. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. ఇక హొయసాలాస్, వీరబల్లాల 3, మధుర వీరపాండ్య ఇవన్నీ కరెక్టే కదా. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్ కదా. సో బి, వరంగల్ రామచంద్ర దేవ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సి 2006 క్వశ్చన్. అసర్షన్ రీజనింగ్ టైప్. Muhammad bin Tughlaq issued a new gold coin which was called dinar by Ibn Battuta. కరెక్టా? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చిన గోల్డ్ కాయిన్ ఆయన్నే ఇచ్చిండు. మన ఇల్తుత్మిష్ కూడా కాయిన్స్ ఇచ్చిండు, కానీ అదేమో సిల్వర్ తంకా, ఇంకోటేమో కాపర్ ఏమో జీతలు కదా. ఎస్, మరి ఓకే ఇక్కడ రాద్దాం. ఇల్తుత్మిష్ he issued 2 coins. One is a silver coin. సిల్వర్ కాయిన్ ని తన్కా అంటారు, ఇంకోటేమో కాపర్ కాయిన్, దాన్ని జీతల్ అంటారు. ఓకే, మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమి ఇచ్చిండు? గోల్డ్ కాయిన్. మరి దాని పేరు దినార్ కదా. ఎస్, దాని గురించి ఇబాన్ బటాటా చెప్పిండంటే చెప్పే ఉండొచ్చు కదా. ఎందుకు? ఇబాన్ బటాటా ఈయన రాజ్యంలో 8 సంవత్సరాల పాటు ఉండడం జరిగింది. ఓకే, మరొకన్ ట్రావెలర్, రైట్. సో మరి చెప్తాడు కదా, ఆయన బుక్ కూడా రాసిండు, కితాబుల్ రెహల్లా అని చెప్పి పుస్తకం కూడా రాసిండు కదా. ఎస్, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఇక రీజన్ చూసుకున్నట్టయితే, మహమ్మద్ బిన్ తుగ్లక్ వాంటెడ్ టు ఇష్యూ టోకెన్ కరెన్సీ ఇన్ గోల్డ్ కాయిన్స్ టు ప్రమోట్ ట్రేడ్ విత్ వెస్ట్ ఏషియా అండ్ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్. ఇక్కడనే తప్పు. ఇష్యూ టోకెన్ కరెన్సీయే, బట్ అది సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ కాదు కదా. ఎస్, కాపర్ కరెన్సీ ఇష్యూ చేసి దాని వాల్యూ సిల్వర్ ఎంతనో అంత అని చెప్పాలనుకున్నాడు. ఎందుకు? ఆ టైంలో సిల్వర్ కి ప్రపంచవ్యాప్తంగా పెద్దగా చాలా డిమాండ్ ఉండే, కానీ అవైలబిలిటీ తక్కువ ఉండే. సో ఇక్కడ సిల్వర్ గురించి మాట్లాడతారు, గోల్డ్ గురించి కాదు. ఇష్యూ ఆఫ్ టోకెన్ కరెన్సీ సిల్వర్. సో ఈ స్టేట్మెంట్ ఆటోమేటిక్ గా తప్పు అయిపోతుంది అప్పుడు. ఓకే, రైట్. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్ కదా. ఎస్, మరి అసలు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? ట్రేడ్ కోసమా? కాదు, మిలిటరీ డబ్బులు అవసరము, మిలిటరీ ఎక్స్పెడిషన్స్ చేసుకోవడానికి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వెన్ హీ అటైన్డ్ కింగ్షిప్ he was quite independent of rulers and orders of Sharia. For which sultan Barani made this statement? ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు ఇండిపెండెంట్ గా కనిపించిండు. అలాగే షరియాని బాగా పట్టించుకోకుండా కొంచెం రూలర్స్ లో డిఫరెంట్ మరియు ఇండిపెండెంట్ గా కనిపించిండు అని చెప్పి బరాని ఎవరికి సంబంధించిన విషయం మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూడండి. ఇల్తుత్మిష్, బాల్బన్, అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరు మరి ఇందులో? ఇల్తుత్మిష్ అయితే షరియాని పట్టించుకున్నాడు, మన ఖలీఫా దగ్గర నుంచి మన్సూర్ కూడా తెచ్చుకున్నాడు. సో ఈయన అయ్యే అవకాశం లేదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా అంతే, ఈయన అయ్యే అవకాశం లేదు. ఇక ఈ రెండుట్లా ఎవరిలో ఒకళ్ళు కావాలా. మరి ఎవరు ఆన్సరు? క్వైట్ ఇండిపెండెంట్ రూలర్ అంట. ఇండిపెండెంట్ రూలర్ ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీయే కదా. ఈయన టైంలోనే కదా ఉలేమాస్ ని సప్రెస్ చేయడము, అలాగే షరియాని మరీ పెద్దగా పట్టించుకోకపోవడం, ఇలాంటివన్నీ చేసింది ఈయన టైంలోనే కదా. సో ఆన్సర్ ఇస్ అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే,
Coming on to the next question. Consider the following statements. Assertion: the scheme of the token currency of Muhammad bin Tughlaq proved అన్సక్సెస్ఫుల్. ఇది కరెక్టా? టోకెన్ కరెన్సీ కాన్సెప్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చిండు, బట్ ఇది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే అప్పటికే చైనాలో ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అయింది, ఇరాన్ లో కూడా ఇంప్లిమెంట్ చేసిరు, మరి వాటిని చూసి ఆయన తీసుకొచ్చిండు. కాకపోతే ఇండియాలో ఏం జరిగిందంటే ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ వల్ల ఇది అన్సక్సెస్ఫుల్ కావడం జరిగింది. మరి ఇక్కడ ఫెయిల్ కావడం జరిగింది, అన్సక్సెస్ఫుల్ ఉన్నాడు కాబట్టి స్టేట్మెంట్ కరెక్టే. రీజన్: మహమ్మద్ బిన్ తుగ్లక్ డిడ్ నాట్ హ్యావ్ ద ప్రాపర్ కంట్రోల్ ఓవర్ కరెన్సీ ఇష్యూ. ఇది కరెక్టా? ఇది కూడా 100% కరెక్ట్. ఎందుకంటే ఈయన టైంలో ఏమైందంటే కాపర్ కాయిన్ ఇష్యూ చేసి సిల్వర్ కాయిన్ వాల్యూతోని సేమ్ గా పెట్టిండు. అసలుంటప్పుడు ఏం చేయాలా? ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ప్రింటింగ్ ప్రెస్ లో మింట్ చేసి చెయ్యాలి. కానీ ఆ టైంలో ఇప్పుడు ఎట్లయితే మనకు దొంగ నోట్ల పెడుతుందో అక్కడ చాలా మంది ఏం చేసిరు, ఇట్లా కాపర్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి దాన్ని మింట్ చేసి ఎక్కడికక్కడ పడేసి దొంగ నోట్ల దాకా దొంగ కాయిన్లు అమ్మడం స్టార్ట్ చేశారు. మరి దానివల్ల ఎకానమీకి ఇష్యూ అయింది. సో ఇది ఫెయిల్ అయింది. సో మరి ప్రాపర్ కంట్రోల్ ఉండకపోవడం వల్లనే కదా. సో అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే. మరి రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఇది కూడా కరెక్ట్. మరి ఆన్సర్ ఇస్ ఏ గైస్. స్టేట్ హ్యాడ్ నో కంట్రోల్ ఓవర్ ద minting press or minting of coins. Okay. Coming on to the next question, UPSC question, UPSC prelims 2002. With reference to the medieval Indian rulers, which one of the following statements is correct? కిందటి వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు? ఆన్సర్ చూడండి, ఆప్షన్ చూడండి. ఏ, అలావుద్దీన్ ఖిల్జీ ఫస్ట్ సెటప్ ఏ సపరేట్ ఆరిస్ డిపార్ట్మెంట్. ఆరిస్ అంటే ఏం లేదు, దివానా ఆరిస్ అని చెప్పి చదువుకున్నారు కదా, మిలిటరీ డిపార్ట్మెంట్. ఎవరు పెట్టింది ఫస్ట్? అలావుద్దీన్ ఖిల్జియా? దివానా ఆరిస్ ఇట్ వాజ్ స్టార్టెడ్ బై బాల్బన్ కదా. సో మరి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్, బాల్బన్ ఇంట్రడ్యూస్ ద బ్రాండింగ్ సిస్టమ్ ఆఫ్ హార్సెస్ ఆఫ్ హిస్ మిలిటరీ. ఏంటది? దాగ్ సిస్టమ్ కదా, రెండు తీసుకొచ్చిండు. బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ దాగు, ఇంకొకటి ఏమో వీళ్ళు మన సోల్జర్స్ ని లెక్క పెట్టడం, అలా రోల్ నంబర్స్ ఇచ్చి లెక్క పెట్టడం. రెండు కాన్సెప్ట్ తీసుకొచ్చిండు కదా. ఎవరు? బాల్బనా? కాదు, అలావుద్దీన్ ఖిల్జీ కదా ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అలావుద్దీన్ ఖిల్జీ ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. మరి సెకండ్ కూడా తప్పు. థర్డ్ ది మహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ సక్సీడెడ్ బై హిజ్ అంకుల్ టు ద క్రౌన్ అంట. ఇది తప్పే. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఆయన స్టెప్ బ్రదర్, ఆయన తమ్ముడు క్రౌన్ లోకి వచ్చిండు. ఆయన పేరు ఫిరోజ్ షా తుగ్లక్. ఆయన అంకుల్ ఏం అధికారంలోకి రాలే. సో ఇది కూడా తప్పే. ఫిరోజ్ షా తుగ్లక్ ఆర్ ఫిరోజ్ తుగ్లక్ సెటప్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్స్. ఎస్, ఈయన టైంలో దగ్గర 1.8 lakhs స్లేవ్స్ ఉంటుండే ఈయన దగ్గరనే, ఈయన కొనుక్కున్న వాళ్ళు. మరి వాళ్ళ మంచి చెడ్డలు కూడా ఆయన పట్టించుకుంటుండేనట. మరి అట్లా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్స్ పెట్టిండు ఆయన మంచి చెడ్డల్ని పట్టించుకోవడానికి. దాని పేరు దివాన్ ఐ బందగామి. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది కదా అప్పుడు. ఎస్, ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఎస్. Coming on to the next question, UPSC question. The king was freed from his people and they from their king. On whose death did Badayuni command this? ఈయన చనిపోవడం వల్ల ఈయన నుంచి జనాలకు స్వాతంత్రం లభించింది. మరి అలాగే ఈయనకు జనాల నుంచి అని చెప్పి కమెంట్ చేసింది ఎవరు? ఆయన చనిపోయినప్పుడు, సరే ఎవరు చనిపోయినప్పుడు కమెంట్ చేసిండు బదౌని అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, అలావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, ఇల్తుత్మిష్, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మహమ్మద్ బిన్ తుగ్లకే కదా. ఎస్. మరి ఈ బదౌని ఆయన రాసిన ముంతకబ్ ఉత్ తవారిక్ అనే పుస్తకంలో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు మెన్షన్ చేశాడంటే ఈయన టైంలో కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు, అవన్నీ ఫ్లాప్ అయ్యి జనాలకు చాలా ఇబ్బంది చేకూర్చున్నాయి కదా. ఎస్, అందువల్లనే జనాలు ఈయన భరించలేకపోతున్నారు. మరి అట్లనే జనాలకు ఆశల్ని, ఆస్పిరేషన్స్ ని ఈయన కూడా చేసుకోలేకపోతుండు అని చెప్పి మరి ఈయన గురించి ఈ స్టేట్మెంట్ ని ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చిర్రు? ఇది కూడా ఇంపార్టెంట్, బదౌని. ఓకే, రైట్. Coming on to the next question. Who among the following sultans of Delhi established an employment exchange to help the unemployed? ఆ టైంలోనే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంట. మనకు తెలంగాణ అంటే హైదరాబాద్
హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయిన కొత్తలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టిరు. మరి మొన్నటి దాకా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి, బట్ పెద్దగా ఏం దానివల్ల యూజ్ లేదు కదా. ఎస్, అలాంటిది 14th 15th సెంచరీలోనే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ని ఒక రాజు తీసుకొచ్చిండంట. మరి ఆయన ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. బేసికలీ ఆయన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేయడంలో చాలా చాలా ఫేమస్. అంటే డైరెక్ట్ జనాలకు సేవ చేయడమే నా విధి అని చెప్పి చెప్పుకున్న మొట్టమొదటి సుల్తాన్. ఈయనని మోస్ట్ బెనోవెలెంట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అని చెప్పి హిస్టోరియన్స్ చెప్తూ ఉంటారు. పబ్లిక్ వెల్ఫేర్ అనేది కింగ్ యొక్క ఎసెన్షియల్ డ్యూటీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఎవరి గురించి నేను మాట్లాడుతుంది, ఎవరి గురించి మాట్లాడుతున్నాను? బెనోవలెంట్ కింగ్ ఫిరోజ్ షా తుగ్లకే కదా. ఎస్, మరి హీ ట్రైడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ బై ఓపెనింగ్ అన్ ఆఫీస్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ని తీర్చడానికి ఫిరోజ్ షా తుగ్లక్ ఆయన టైంలో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో ఆ టైంలో ఉన్న వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ మెరిట్స్ ప్రకారం పోయి అర్జీ పెట్టుకుంటే అవి చూసి మెరిట్ ని వాళ్ళ క్వాలిఫికేషన్స్ ని చూసి ఎలాంటి ఇష్యూ లేకుండా జాబ్స్ ఇచ్చేవాళ్ళంట. ఓకే, రికమెండేషన్స్ లేకుండా జాబ్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సుల్తాన్ ఇంట్రడ్యూస్డ్ న్యూ డిపార్ట్మెంట్ కాల్డ్ అమీర్-i-కోహి? అమీర్-i-కోహి. ఈ అమీర్-i-కోహి అంటే అసలు ఏం డిపార్ట్మెంట్? అమీర్-i-కోహి అన్న దివాన్-i-కోహి అన్న ఒకటే కదా. ఎస్, బేసికలీ this department is mentioned, this department is established for the development of agriculture. అమీర్-i-కోహి అనే డిపార్ట్మెంట్ ని అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: అలావుద్దీన్ ఖల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, సికిందర్ లోడి. మరి ఎవరి టైంలో ఎస్టాబ్లిష్ అయింది ఇది? మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బేసిక్ గా మనం ఏమనుకుంటాం, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో అన్ని పిచ్చి తీసుకొచ్చిండు అనుకుంటాం కదా. ఆయన తీసుకొచ్చినవి మంచియే, కాకపోతే ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉన్న ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం వల్ల అవి ఫెయిల్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫెయిల్ అయిన ఏంటి? తుగ్లక్ అని నాకు పేరు రావడానికి, పిచ్చి తుగ్లక్ అని నాకు పేరు రావడానికి కారణాలు ఏవేంటి? ఒకటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్. ఆయన క్యాపిటల్ సిటీని చేంజ్ చేసిండు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఢిల్లీ నుంచి దౌలతాబాద్ ఆర్ దేవగిరికి మళ్ళీ ఢిల్లీకి తీసుకొచ్చిండు. అసలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండంటే ఆయన ఆలోచన ఏంటంటే, ఈ నా రాజ్యంలో ఈ దేవగిరి అనే ప్రాంతము రీజియన్ కి మధ్యలో ఉంది. సో అక్కడ నేను క్యాపిటల్ సిటీ పెట్టుకుంటే ఇటు నార్త్ కి ఇటు సౌత్ కి రెండుకి అడ్మినిస్ట్రేషన్ విషయంలో న్యాయం చేసిన వాడిని అవుతాను అని చెప్పి పెట్టడం జరిగింది. కాకపోతే మరి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి 1327లో ట్రాన్స్ఫర్ చేసిండు. బట్ నౌబుల్స్ నుంచి చాలా మంది నుంచి చాలా స్ట్రాంగ్ అపోజిషన్ వచ్చేసరికి 1329లో మళ్ళా రిటర్న్ వెళ్ళిపోయాడు. సో ఇదొకటి. ఇక టోకెన్ కరెన్సీ ఎక్స్పెరిమెంట్, ఇది మీకు అందరికీ తెలిసిందే, ఇందాక క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఇది కూడా ఫెయిల్ అయింది. ఎందుకు? కాపర్ తంకాస్ ని అప్పటి వరకు కాపర్ జీతాలు అనేటోళ్ళం కదా. ఎస్, మరి నాకు కాపర్ కాయిన్స్ ని ఇష్యూ చేసిండు. వాడికి కాపర్ తన్కాస్ అని పేరు పెట్టి దానికి వాల్యూస్ మాత్రము సిల్వర్ కాయిన్స్ ఉన్నంత వాల్యూస్కి ఇవ్వడానికి ట్రై చేసిండు. ఎందుకు అంటే ఇవి ఆల్రెడీ చైనాలో ఇరాన్లో మరి సక్సెస్ఫుల్ అయినాయి, ఇక్కడ కూడా చేద్దామని చేసిండు. బట్ ఇంప్లిమెంటేషన్ మిస్టేక్స్ ఇందాక మాట్లాడుకుందాం కదా. ఎస్, మరి ఇది ఒకటి ఇబ్బంది అయింది జనాలకు. థర్డ్, కరాచిల్ ఎక్స్పెడిషన్. ఇది ఎందుకు ఇష్యూ అంటే ఈ కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా పక్కకున్న టిబిట్ రీజియన్ లో చిన్న ప్రాంతము ఈ కరాచిల్ అనే ఏరియా, దాన్ని ఆక్రమించడానికి ఆక్రమించిండు. అక్కడ ఏం ఉండకపోతుండే ఆక్రమించిండు. బట్ దానికోసము 10,000 మంది సోల్జర్స్, ఆయన రాజ్యంలోని సోల్జర్స్ ని పోగొట్టుకోవడం జరిగింది. అలాగే ఇరాక్ లో ఉన్న ఖురాసాన్ అనే ప్రాంతాన్ని కాన్కర్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో ఇది మిలిటరీలీ అండ్ కమర్షియలీ చాలా వయబుల్ ఏరియా. అంతా ప్లాన్ చేసి పెద్ద ఆర్మీని సిద్ధం చేసుకున్నాడు. మరి దానికోసం డబ్బులు, వాళ్ళకు తిండి అన్ని ఏర్పాటు చేసిండు. బట్ ఫైనల్ గా లాస్ట్ మినిట్ లో ప్లాన్ ని విత్డ్రా చేసుకున్నాడు. మరి అప్పటి వరకు అయినంత ఖర్చు అంతా వేస్ట్ కదా. ఎస్, వేస్ట్ అయిపోయింది. ఇక ఇది కాకుండా గంగా యమున రీజియన్ ఉంది కదా, దోఆబ్, మీకు తెలుసు దోఆబ్ అంటే, రైట్. మరి చాలా ఫెర్టైల్ రీజియన్. అందువల్ల ఏం చేసిండంటే ఈ యుద్ధాలకు వానికి డబ్బు అవసరం కదా. సో ఏం చేసిండు, ఆ ఏరియాలో 2 కొత్త ట్యాక్సులు తీసుకొచ్చిండు. ఒకటేమో గరి, ఇంకొకటేమో చరి. గరి అంటే ఏం లేదు,
గరి అంటే హౌస్ ట్యాక్స్ అని గర్ అందులోనే ఉంది కదా. ఇంకోటేమో చరి అంటే గ్రేజింగ్ ట్యాక్స్. ఈ రెండు తీసుకొచ్చిండు. బట్ అదే టైంలో ఆ ఏరియాలో చాలా పెద్ద ఫెమైన్ వచ్చింది. సో జనాలు మేము కట్టమని చెప్పి ఎదురు తిరుగుతారు. ఇట్లా చాలా ఈయన తీసుకొచ్చిన స్కీమ్స్ అన్ని ఫెయిల్ అయినాయి. బట్ దాని తర్వాత ఆయన తనని తాను ఎవాల్వ్ చేసుకొని కొత్తగా కొన్ని అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ దానికోసము ఈ అమీరే కోహ్లీ ఆ దివానే కోహి అన్న పేరు మీద ఒక అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ఈస్ టు బ్రింగ్ మోర్ ల్యాండ్ అండర్ కల్టివేషన్ బై గివింగ్ డైరెక్ట్ హెల్ప్ టు పీజెంట్స్. ఫార్మర్స్ కి డైరెక్ట్ గా అవసరానికి హెల్ప్ చేసి ల్యాండ్ ని రాజ్యంలో ఉన్న ల్యాండ్ ని అగ్రికల్చర్ కిందకి తీసుకురావడానికి దివానై కోహి అనే ఒక డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే చాలా మంది ఆ టైంలో ఊకే వరదలు వస్తుండేనట. మరి దానికోసం కూడా ఈ ఫెమైన్ యొక్క ఇష్యూస్ ని మిటిగేట్ చేయడానికి అంటే రెడ్యూస్ చేయడానికి, ప్రజలకు ఫెమైన్స్ ద్వారా వచ్చే ఇష్యూస్ ని రెడ్యూస్ చేయడానికి ఫెమైన్ కోడ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మనకి ఇప్పుడు మొన్న వరకు ఉన్న ఒడిశా చీఫ్ మినిస్టర్ ఈ ఫెమైన్ కోడ్ ఇంప్లిమెంటేషన్ లో చాలా ఫేమస్ కదా, మిటిగేషన్ ఆఫ్ ఫెమైన్స్ కి. ఎస్, మరి ఈయన అప్పట్లోనే తీసుకొచ్చిండట. హూ ఇస్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఇండియా టు మేక్ ఫెమైన్ లాస్ అంటే ఏం చెప్తారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. అలాగే క్రాప్ లోన్స్ కూడా చాలా బాగా ఇచ్చిండు. అలాగే ఏమన్నా శిస్తుంటే కూడా తగ్గించేసిండు ఎప్పుడు అక్కడ ఫెమైన్ వచ్చినప్పుడు. ఓకే, సో ఇలాంటివన్నీ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The most learned ruler of the Delhi Sultanate, who was versed in various branches of learning, including astronomy, mathematics and medicine. ఈ కింది ఇచ్చిన నలుగురు రాజులు ఒక రాజు ఉన్నాడంట, చాలా తెలివిమంతుడు. యుద్ధాలు చేసుడు, స్ట్రాటజీస్ చేయడం మాత్రమే కాకుండా ఆయనకు ఆస్ట్రానమీ మీద, మ్యాథమెటిక్స్ మీద, మెడిసిన్ మీద ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ మీద చాలా పట్టుండే. మరి అందులో ఆయన ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. సో జనరల్ ఈ క్వశ్చన్ చూడగానే పైన అయిన వాళ్ళు ఫస్ట్ ఎలిమినేషన్ లో మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసేస్తారు. ఎందుకు? పిచ్చి తుగ్లక్ నాకు ఏం రాదు, చేసిన తప్పు చేసిండు అని చెప్పి. అవునా కాదా? బట్ ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏనండి. హీ వాజ్ ఎ స్కాలర్. ఈయనకు అరబిక్, పర్షియన్ మీద పట్టుండే. అట్లనే ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉండే. ఆయన చేసిన పాలసీస్ అన్ని మంచి పాలసీసే, కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఇష్యూ వల్ల అవన్నీ చరిత్రలో అలా తప్పుడు విషయాలుగా మిగిలిపోయాయి. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇక ఇల్తుత్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. సికిందర్ లోడి వస్తుంది, నెక్స్ట్ వస్తుంది సికిందర్ లోడి. ఓకే, అక్కడ మనం దీని మీద డిస్కస్ చేసుకుంటాం సికిందర్ లోడి గురించి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు డిగ్గింగ్ కెనల్స్ ఫర్ ఎన్రిచింగ్ అగ్రికల్చర్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ గివెన్ ద క్రెడిట్ ఆఫ్ బీయింగ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ 14th century? అగ్రికల్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి 14వ సెంచరీ ఆర్ ఢిల్లీ సుల్తాన్స్ లో మొట్టమొదటిసారిగా ఎవరు కెనల్స్ ని డిగ్ చేశారు ఆర్ కెనల్స్ ని కట్టించారు అని చెప్పి అడుగుతున్నాడు. ఎక్కువ కెనల్స్ ని ఎవరు కట్టించారు అంటలే, మొట్టమొదటిసారిగా కెనల్స్ ఎవరు కట్టించారు అగ్రికల్చర్ కోసం అని చెప్పి అడుగుతున్నాడు. మీరు చూసుకుంటే ఈ తుగ్లక్స్ టైంలో కట్టించిన కెనల్స్ వల్లనే ఆ టైంలో సారవంతమైన నేల ఉండడంతో పాటు వీళ్ళు కెనల్స్ కట్టేయడం వల్లనే 2-3 పంటలు సంవత్సరానికి తీసేవాళ్ళు అని చెప్పి ఇబాన్ బటూటా ఆయన కితాబుల్ రెహ్లాలో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ కట్టించిన తుగ్లక్ ఎవరు? ఇందాకే తుగ్లక్ అని చెప్పి మాట్లాడుకున్నాం, రైట్. సో మరి బాల్బాన్, ఇల్తుత్మిష్, రజియా సుల్తానా ఆర్ గియాసుద్దీన్ తుగ్లక్? ఎవరు? గియాసుద్దీన్ తుగ్లక్. తుగ్లక్స్ టైంలోనే ఈ కెనల్స్ కన్స్ట్రక్షన్ అనేది తుగ్లక్స్ టైంలోనే జరిగింది. గియాసుద్దీన్ తుగ్లక్ స్టార్ట్ చేసిండు, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంప్రూవ్ చేసిండు, ఫిరోజ్ షా తుగ్లక్ చాలా ఎక్కువగా కట్టించిండు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద ఫస్ట్ టైం ద టోకెన్ కరెన్సీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, బట్ ఇది మోస్ట్లీ చాలా సార్లు రిపీట్ అయింది, అందుకే మళ్ళీ వచ్చినట్టుంది. సో టోకెన్ కరెన్సీ ఆప్షన్ చూడండి. అక్బర్, ఖల్జీ, బహుళూల్ లోడి ఎవరు? ఫౌండర్ కదా, ఫౌండర్ ఆఫ్ లోడి డైనాసిటీ. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం. ఏమని? సికిందర్ ఐ సైని,
అలా అలెగ్జాండర్ లాగా ప్రపంచం మొత్తాన్ని పాలించాలని, అలాగే ప్రాఫిట్ మహమ్మద్ లాగా ఇంకో కొత్త మతాన్ని స్థాపించాలి, దానికి నేనే హెడ్ గా ఉండాలని చెప్పి కలలుగా అన్నాడని చెప్పి. ఎస్, మరిగా మనకు అక్బర్ అవుతే మనకు తెలిసిందే దినిల్లాహి. మరిగా ఆన్సర్ ఏంటి? టోకెన్ కరెన్సీ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్. టోకెన్ కరెన్సీ, దివానాయి కోహి, ఫెమైన్ కోడ్, ఇగో ఇవన్నీ తక్కావి లోన్స్ ఆర్ క్రాప్ లోన్స్, ఇవన్నీ ఆయనే ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ UPSC క్వశ్చన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ who is reputed to have built the biggest networks of canals in India. ఇందాక మాట్లాడుకున్నదేమో మొట్టమొదటిసారిగా కెనాల్స్ ఎవరు కట్టించారు, ఇప్పుడేమో ఎక్కువ నంబర్ ఆఫ్ కెనాల్స్ అంటే ఒక పెద్ద నెట్వర్క్, ఒక కెనాల్స్ కి సంబంధించిన పెద్ద సామ్రాజ్యాన్ని ఎవరు సృష్టించారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఇల్తుత్మిష్, గియాసుద్దీన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, సికిందర్ లోడి. మరి ఎవరి టైంలో బిగ్గెస్ట్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్? మెయిన్లీ దేనికోసం కెనాల్స్ కట్టిస్తారు? ఇరిగేషన్ కోసమే కదా. మరి ఎవరి టైంలో ఇలాంటి జరిగిందన్నాను? ఫిరోజ్ షా తుగ్లక్ టైంలోనే కట్టడం జరిగింది. మరి ఏ నదుల మీద కట్టారు? యమునా రివర్ మీద, సత్లజ్ మీద, గాగర్ మీద, ఇట్లా చాలా రివర్స్ మీద ఇవి కట్టడం జరిగింది. మరి ఇరిగేషన్ కోసము కెనాల్స్ మాత్రమే కాకుండా ఈయన టైంలో ఈయన వెల్స్ ని కూడా కట్టించడం జరిగింది. వెల్స్, లేక్స్, కెనాల్స్, డ్యామ్స్, ఇట్లా డిఫరెంట్ ఈయన కట్టించడం జరిగింది. మరి ఇవన్నీ కట్టించి జనాలకు ఇంత ఇరిగేషన్ ఇస్తున్నప్పుడు మరి దీని ద్వారా ఈయనకు కూడా లాభం ఉండాలి కదా. అందుకే ఈయన ఇరిగేషన్ ట్యాక్స్ ని వసూలు చేసిండు. దాన్ని షర్బ్ అంటారు. ఇది ఇస్లాం దీన్ని అప్రూవ్ చేస్తుంది. షర్బ్ ఆర్ హక్కై షర్బ్ అనే ఇరిగేషన్ ట్యాక్స్ ని వసూలు చేయడం జరిగింది. ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్స్ ని పండించుకోవడానికి ఇరిగేషన్ నెట్వర్క్ ని వాడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పండించిన పంటలో 1/10 ఆఫ్ ద ప్రొడ్యూస్ ని రాజ్యానికి కట్టాలి అని చెప్పి ఫిరోజ్ షా తుగ్లక్ ఒక ఫత్వా జారీ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The first Indian ruler to organize Hajj pilgrimage from the state exchequer was. రాజ్యం డబ్బుల నుంచి హజ్ పిలిగ్రిమేజ్ ని నార్మల్ జనాల కోసం అరేంజ్ చేసిన మొట్టమొదటి ఇండియన్ రూలర్ ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో మన ముస్లిమ్స్ ని హజ్ పిలిగ్రిమేజ్ కోసము ప్రతి ఇయర్ గవర్నమెంట్ మనీతోని కొంతమందిని, అందరినీ కాదు, కొంతమంది పేదవాళ్ళని పంపిస్తూ ఉంటారు కదా. హజ్ కోటా, హజ్ సబ్సిడీ అని మీకు అప్పుడప్పుడు పేపర్లో కనిపిస్తుంది. హజ్ అనేది చాలా వేరే దేశం, సౌదీ అరేబియాలో ఉంటది కదా. మరి వీళ్ళు ముస్లిమ్స్ కి ఏమో హజ్ కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎట్లయితే మన హిందూస్ ఇటు తిరుపతికి వెళ్ళడము, అటు కాశీకి వెళ్ళడము ఎంత పవిత్రమైన విషయంగా చూస్తారో, మరి ముస్లిమ్స్ అలాగే హజ్ యాత్ర అంతే ప్రాముఖ్యంగా చూస్తారు కదా. మరి సౌదీ చాలా దూరంగా ఉంటది కాబట్టి నార్మల్ డబ్బు లేని పేదవాళ్ళు వెళ్ళలేరు అని చెప్పి గవర్నమెంట్స్ ఇందులో సబ్సిడీ ఇవ్వడము లేకపోతే ఫ్రీగా పంపించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా, రైట్. సో మరి ఇక ఫస్ట్ అసలు అలాంటి సిస్టమ్ ని ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: బెనోవలెంట్ కింగ్, జనాల గురించి ఆలోచించే కింగ్ అవుతాడు కదా ఇది చేసిందంటే. మరి ఎవరు అవుతారు? ఫిరోజ్ షా తుగ్లక్. చాలా మంది అలావుద్దీన్ ఖిల్జీ అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే ఈయన యుద్ధాలు ఆ కాన్సెప్ట్ మీద ఉండే. ఔరంగజేబ్ అదే బాబతు, కొందరు అక్బర్ అని చెప్పి డౌట్ పడతారు. కానీ ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. ఎందుకంటే ఫిరోజ్ షా తుగ్లక్ టైంలోనే ఇలాంటివన్నీ జరిగినాయి. ముసలోళ్లకు పెన్షన్ ఇచ్చుడు, ఇట్లా పేదవాళ్లకు హజ్ పిలిగ్రిమేజ్ కి పంపించడము, పేదవాళ్ళ కోసము సపరేట్ గా హాస్పిటల్స్ కట్టివ్వడము, చారిటబుల్ హాస్పిటల్స్. మనకు దారుల్ షీఫా అంటారు, ఇప్పటికి కూడా హైదరాబాద్ లో ఉంటది కదా చార్మినార్ కాడ దారుల్ షీఫా హాస్పిటల్. ఎస్, అది ఆ టైంలోనే ఆయన కట్టించడం జరిగింది. మరి అప్పట్లో ఇప్పుడు డాక్టర్స్ అంటాం, అప్పుడు ఈ హకీమ్స్ అనేటోళ్ళు, యునానీ మెడిసిన్, యునానీ హకీమ్స్ ఉంటారు కదా, వాళ్ళని మంచి ప్రొఫిషియన్సీ ఉన్న హకీమ్స్ ని అందులో పెట్టడం జరిగింది. అలాగే ఇదే ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసెస్ ఓపెన్ చేశాడు, అలాగే ఆర్ఫనేజ్ హోమ్స్ ఓపెన్ చేశాడు అని చెప్పి చదివాం కదా. ఎస్, మరి అదే ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who was the last ruler of the Tughlaq dynasty
ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఇది 32 కాదండి, ఇది మిస్టేక్. ఎందుకంటే తుగ్లక్ డైనాసిటీలో ఇంతమంది లేరు కదా, ఉన్నదే 4 కదా. ఎస్. మరి లాస్ట్ రూలర్ ఎవరు? బేసిక్ గా మీరు మాట్లాడుకుంటే తుగ్లక్ డైనాసిటీ అని చెప్పి ఎవరి పేర్లు వినిపిస్తాయి? గియాసుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, రైట్? మెయిన్ పేర్లు కదా. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత ఇంకొక రాజు కూడా ఉన్నాడు. హీ ఈస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ దిస్ తుగ్లక్ డైనాసిటీ. ఎవరైనా? నసీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. ఈయన కన్నా ముందు వేరే వాళ్ళు ఉండే, కొందరు ఉండే, అంటే సారీ ఇందాక 4 అన్నాను కదా, కాదు ఎక్కువ మంది ఉన్నారు. బట్ నసీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనే వ్యక్తి లాస్ట్ రూలర్. ఈయన 1394 నుంచి 1414 వరకు పాలించాడు. బేసికలీ ఈ నసీరుద్దీన్ మహమ్మద్ టైంలోనే మంగోల్ కమాండర్ అయిన తైమూర్, అంటే ఈయననే కదా ప్రెగోనేటర్ అని చెప్పి అంటారు, ప్రెగోనేటర్ ఆఫ్ ముఘల్ డైనాసిటీ అని చెప్పి, అందుకే ఇందాక ముఘల్ అని చెప్పి అన్నాను. సో ఈ తైమూర్ వచ్చి 1398లో మరి ఢిల్లీని ఇన్వైట్ చేసి ఉన్నదంతా దోచుకొని పోవడం జరిగింది. మరి ఈయన టైంలోనే అది. సో హీఈస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ. మరి ఈయన చనిపోయిన తర్వాత సయ్యద్ ఖిజిర్ ఖాన్ అనే ఈయన ఒక నోబులు ఈ సామ్రాజ్యాన్ని ముగించి ఆయన సయ్యద్ డైనాసిటీని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆయన పేరేంటి? ఖజిర్ ఖాన్. ఓకే, సయ్యద్ డైనాసిటీ మీద మనకు పెద్ద క్వశ్చన్స్ ఏం రావండి. సో అదేం పెద్ద ఇంపార్టెంట్ డైనాసిటీ కాదు, జస్ట్ అట్లా ఎవరు పేర్లు తెలిస్తే చాలు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కంపోజ్డ్ పోయమ్స్ విత్ ద పెన్ నేమ్ గుల్రుఖి? గుల్రుఖి అన్న పెన్ నేమ్ తోని ఎవరు కావ్యాస్ ఆర్ పోయమ్స్ ని రాసేవాళ్ళు? చాలా మంది రాజులకు పెన్ నేమ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ముఘల్ కింగ్ బహదూర్ షా, ఆయనకున్న పెన్ నేమ్ ఏంది? జఫర్. చాలా మంది బహదూర్ షా జఫర్ అంటారు, కానీ అదే జఫర్ అనేది ఆయన పెన్ నేమ్ అని చెప్పి కొంతమందికి తెలియదు, రైట్? సో మరి ఇట్లా గుల్రుఖి అనే పెన్ నేమ్ తోని ఎవరు పోయమ్స్ ఆర్ కావ్యాస్ రాశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. ఫిరోజ్ షా తుగ్లక్, బహ్లూల్ లోడి, సికిందర్ లోడి, ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి యుద్ధాలు చేయడము, బాబాతో యుద్ధము ఆడనే వస్తాడు కదా. ఈ బహ్లూల్ లోడి అయితే ఫౌండర్ అంతే. ఫిరోజ్ షా తుగ్లక్ గురించి ఇప్పటివరకు మనం చాలా చదువుకున్నాం, కానీ ఎక్కడ కూడా ఆయన పోయమ్స్ రాసినట్టు ఎక్కడ కూడా లేదు. మరి ఆన్సర్ ఏంటి? సికిందర్ లోడి. సికిందర్ లోడికి పర్షియన్ లాంగ్వేజ్ మీద చాలా పట్టుండే. మరి అందుకే ఆయన పర్షియన్ లో పోయట్రీ, కావ్యమ్స్ ఆర్ పోయమ్స్ రాసేవాడు. మరి ఆయన పెన్ నేమ్ అంటే సికిందర్ లోడి పేరు మీద కాకుండా గుల్రుఖి అన్న పేరు మీద రాసేవాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద అఫ్ఘన్ రూలర్స్ టు ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ? ఫస్ట్ అఫ్ఘన్ రూలర్స్ అంటే మనకి ఏం తెలవాలా? ఢిల్లీ సుల్తానేట్ లో పాలించిన 5 డైనాసిటీస్ లో 4 టర్కిష్ రూలర్స్, ఒక్కోళ్ళు మాత్రమే అఫ్ఘన్స్. ఎవరాళ్ళు? లోడీస్, రైట్? మరి వాళ్ళలో చూసుకుంటే ఆర్డర్ అయింది, కాన్సిక్వెన్స్ ఆర్డర్. ఫస్ట్ బహ్లూల్ లోడి ఫౌండరు. దాని తర్వాత ఎవరు? సెకండ్ సికిందర్ లోడి కదా. మరి సికిందర్ లోడి ఎవరి టైంలో ఉన్నాడు అనే దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. అదేంటి, ఆయన టైంలోనే ఇంకొకరు ఉండాలా? మరి ఈయన ఇంకొక కంటెంపరీ ఏంటంటే, నేను రాజుల గురించి చెప్తలే, హీ వాజ్ కాంటెంపరీ టు సెయింట్ కబీర్. అలాగే ఈయన ఆగ్రా సిటీని కట్టించిండు, లోధి గార్డెన్స్, అలాగే సికిందర్ లోడి యొక్క సమాధి ఆక్టాగోనల్ షేప్ లో ఉంటది, చాలా ఫేమస్ సమాధి అది. మరి ఒక గార్డెన్ ఉంటది, దానిలో మధ్యలో ఈ సమాధి ఉంటది. మరి దాన్ని చూసే ముఘల్స్ వాళ్ళ సమాధులు ఏర్పాటు చేసుకున్నారని, మరి అలాంటి వాటినే ఇక్కడ మన కుతుబ్ షాహీ టూమ్స్ కూడా అట్లనే సేమ్ డిటోగా ఉంటాయి. మరి వీటన్నిటికీ సికిందర్ లోడి టూంబే ఆయన టూమ్ ని చూసే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో బహ్లూల్ లోడి తర్వాత సికిందర్ లోడి వచ్చిండు. సికిందర్ లోడి తర్వాత లాస్ట్ వచ్చిన లోడి ఎవరు? ఇబ్రహీం లోడి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1526 లో బాల్బన్ మీద యుద్ధంలో ఓడిపోతాడు కదా. ఎస్. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? బహ్లూల్ లోడి, సికిందర్ లోడి, ఇబ్రహీం లోడి. ఆన్సర్ ఇస్ సి గైస్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుల్తాన్స్ ఈజ్ నోన్ ఫర్ హ్యావింగ్ అబాలిష్డ్ ద ట్యాక్స్ ఆన్ గ్రెయిన్స్? గ్రెయిన్స్ మీద ట్యాక్స్ ఉంటుండేనట ఆ టైంలో.
మరి దాన్ని ఎవరు అబాలిష్ చేసిర్రు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే గ్రేన్ లెవీస్ ఉంటుండే, ముఖ్యంగా ఈ ఫెమైన్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు అట్లా ఒక రాజు అబాలిష్ చేసేవాడు. మరి ఆయన ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. బేసిక్ గా గ్రెయిన్స్ మీద ఉన్న ట్యాక్స్ ని లోడీస్ టైంలోనే అబాలిష్ చేశారు. అందరూ ఏమనుకుంటారు, అబ్బా జనాలకు చేసిన కార్యక్రమం కదా ఫిరోజ్ తుగ్లక్ అనుకుంటారు, కానీ ఫిరోజ్ తుగ్లక్ ఇసుడు ఏం చేయలే. ఇది లోడీస్ టైంలో జరిగింది. లోడీస్ టైంలో ఏదైనా రిఫార్ము పెద్ద పెద్ద విషయాలు ఎవరైనా చేసిర్రు అంటే సికిందర్ లోడి మాత్రమే, ఇంకెవ్వరూ చేయలేదు. ఈ సికిందర్ లోడి ల్యాండ్ మెజర్మెంట్ కి ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చిండు, దాన్ని గాజీ ఏ సికిందరి అనేవాళ్ళు. ఓకే, మరి దీని ప్రకారమే ల్యాండ్ మెజర్మెంట్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఇలాంటి సిమిలర్ సిస్టమ్ నే షేర్షా సూరి కానివ్వండి, సుర్ ఎంపైర్, సుర్ డైనాసిటీ ఎంపైర్ షేర్షా సూరి ఉన్నాడు కదా, ఆయన కానివ్వండి, దాని తర్వాత అక్బర్ కానివ్వండి, ఈయన ఫుడ్ స్టెప్స్ లోనే ఫాలో అయ్యారు. ఓకే, మరి ఈయన చాలా సార్లు చాలా గ్రెయిన్ లెవీస్ ని ఆ గ్రెయిన్ ట్యాక్సెస్ ని అబాలిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్రా సిటీ వాజ్ ఫౌండెడ్ బై, ఇందాకే మాట్లాడుకున్నాం ఏమని, సరే ఆప్షన్ చూడండి. ఆప్షన్స్ బాల్బన్, బహ్లూల్ లోడి, సికిందర్ లోడి, ఫిరోజ్ షా తుగ్లక్. ఇందాక ఏం మాట్లాడుకున్నాం, మన సికిందర్ లోడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఆగ్రా సిటీ కట్టించాడని, అలాగే మోతీకా మస్జిద్ కట్టించాడని, అలాగే లోధి గార్డెన్స్ కట్టించాడని మాట్లాడుకున్నాం కదా. మరి ఆగ్రా సిటీ ఈయననే కట్టించినప్పుడు ఇట్లా జనరల్ ఎవరైతే పెద్ద పెద్ద సిటీలు కట్టిస్తారో వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ సిటీని ఇక్కడికి మారుస్తారు కదా. ఎస్, సికిందర్ లోడి హ్యాస్ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా. మరి ఇందులో ఢిల్లీ టు ఆగ్రా, మరి ఇందులో ఆగ్రా సిటీని కట్టించింది ఎవరు? ఆగ్రా సిటీని కట్టించింది ఎవరు? సికిందర్ లోడి. మరి ఎవరు ముఖ్య ఢిల్లీ సుల్తాన్ రూలర్స్ ఎక్కువగా ఎవరు కట్టించారు ఇలాంటివి గుర్తున్నాయా పేర్లు? ఢిల్లీ చుట్టుపక్కల 7 సిటీస్ కట్టించారు కదా, అందులో 2 సిటీస్ ముఘల్స్ కట్టిస్తే 5 సిటీస్ మన ఢిల్లీ సుల్తాన్ రూలర్స్ కట్టించడం జరిగింది. ఏం సిటీస్ అవి? ఒకటి మెహరూలి, ఇంకోటి సిరి ఆర్ సిరి ఫోర్ట్ అనుకోండి, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క క్యాపిటల్ సిటీ. ఇంకోటి తుగ్లకాబాద్, జహాపనా, ఫిరోజాబాద్. ఇవన్నీ ఈ 5 ముఘల్ ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో కట్టించారు. మెహరూలి ఎవరు కట్టించారు? కుతుబుద్దీన్ ఐబక్. సిరి ఫోర్ట్ ఎవరు? అల్లావుద్దీన్ ఖల్జీ. తుగ్లకాబాద్ ఎవరు? గియాసుద్దీన్ తుగ్లక్. జహనాబాద్ ఎవరు? సారీ జహాపనా ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మరి ఇక ఫిరోజాబాద్ ఎవరు? పేరులోనే ఉంది కదా, పంజాబ్ లో ఉంటది. ఫిరోజాబాద్ ఎవరు? సారీ, ఇది ఫిరోజాబాద్ కదా, ఫిరోజాబాద్ యూపీ దగ్గర ఉంటది. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఇక మిగిలిన 2 ఢిల్లీ చుట్టూ కట్టించిన ముఘల్ సుల్తాన్స్ ఎవరు? ఒకళ్ళేమో హుమయూన్, ఇంకొకళ్ళేమో షాజహాన్. షాజహాన్ ఏమో షాజహానాబాద్ కట్టిస్తే హుమయూన్ ఏమో దిన్పనా కట్టించడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చన్ అండి. మొన్న 2వ సారి జరిగిన గ్రూప్ 1 లో దీన్ని అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. ఇల్తుత్మిష్ గాట్ ఎరెక్టెడ్ 2 మార్బుల్ స్టాచ్యూస్ ఆఫ్ లయన్స్. లయన్స్ యొక్క స్టాచ్యూస్ ని ఇల్తుత్మిష్ మార్బుల్స్ తో కట్టించిండు. అలాగే బెల్స్ హ్యాంగ్డ్ టు దేర్ నెక్స్. ఏం లేదు, 2 లయన్స్ మార్బుల్ తో కట్టించిండు. వీటిని తెల్లగా మార్బుల్స్ తో మెరిసిపోతున్నాయి. మరి దాని మెడల గంట కట్టిండు. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఈ గంటలు కడితే, ఇక్కడ గంటలు కొడితే సుల్తాన్ దగ్గరికి తీసుకుపోయి అలా ప్రాబ్లం ఏందో విని జస్టిస్ సుల్తాన్ చెప్పిస్తాడు. మరి ఇది ఎవరి టైంలో వచ్చిందంటే ఇల్తుత్మిష్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చిండు. మరి ఇట్లా చేసిండు అని చెప్పి ఎవరు వాళ్ళ పుస్తకంలో రాసిండు అనేది క్వశ్చన్. చూసిరా, జనరల్ గా ఈ బెల్ ఆఫ్ జస్టిస్ అనగానే ఇల్తుత్మిష్, బాల్బను ఈ పేర్లు జనాలు చెప్తారు. కానీ ఇట్లా లయన్స్ ని, మార్బుల్ స్టాచ్యూస్ ఆఫ్ లయన్స్ ని పెట్టి దానికి బెల్స్ కట్టి ఒకతను ఏపిచ్చిండు. మరి దాని గురించి ఇంకొక హిస్టోరియన్ ఆయన బుక్ లో రాసిండు. ఆ హిస్టోరియన్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఎంత గట్టిగా అడిగింది చూసిరా క్వశ్చన్, చాలా గట్టిగా వేసిండు కదా. ఎస్, బెల్ ఆఫ్ జస్టిస్ కాన్సెప్ట్ మనకు ఉత్త బెల్ ఆఫ్ జస్టిస్ అని ఇస్తే బాల్బన్ అయిపోతుంది.
కానీ ఇట్లా లయన్ స్టాచ్యూస్, మార్బల్ స్టోన్ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇల్తుత్మిష్ అవుతుంది. మరి ఇది ఎవరు ఇది ఎవరు వాళ్ళ పుస్తకంలో మెన్షన్ చేశాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? ఇల్తుత్మిష్ టైంలో ఆయన లేడు, తర్వాత వచ్చిండు. బట్ ఆయన గురించి మాట్లాడింది ఎవరు, దీని గురించి చెప్పింది ఎవరంటే ది లెజెండరీ మొరాకన్ ట్రావెలర్ ఇబాన్ బటూటా. కొందరు ఐబిఎన్ బటూటా అని కూడా అంటారు. సో మరి ఆయన పుస్తకం ఉంది కదా, ఏందా పుస్తకం? మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో రాస్తాడు కదా, ఏం పుస్తకం అది? గుర్తుందా పేరు? కితాబుల్ రెహలాలో దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈ కితాబుల్ రెహలాని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఏ గిఫ్ట్ టు దోస్ హూ కంటెంప్లేట్ ద వండర్స్ ఆఫ్ సిటీస్ అండ్ ద మార్వెల్స్ ఆఫ్ ట్రావెలింగ్. చాలా పెద్దగా ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోవడం కష్టము. ఎగ్జామ్ లో కూడా ఇప్పటి వరకు వీటి గురించి అడగలేదు. ఇట్లా మొత్తం పేరిచ్చి కితాబుల్ రెహలా పేరు మీదనే అడగడం జరిగింది. ఓకే, మరి కితాబుల్ రెహలా ఆర్ ది ట్రావెల్స్ అని చెప్పి కూడా అంటారు. మరి ఇది రాసింది ఎవరు? ఇబాన్ బటూటా. మరి ఇక మిన్హాసు సురాజ్ ఏం రాసిండు? తబాకత్ ఐ నస్రీ రాసిండు కదా పర్షియన్ లో. ఈయన ఎవరి టైంలో ఉండే? మినాసు సరాజ్ తబాకత్ నస్రీ అంటే నస్రుద్దీన్ మహమ్మద్ టైంలో ఉండే. మరి ఇసామి ఏం రాసిండు? ఇసామి రోట్ ఫుతావుస్ సలాటిన్. మరి ఇందులోనే ఈ ఫుతాయిస్ సలాటిన్ లోనే ఇసామి ఏం చెప్పిండంటే ఈ నసరుద్దీన్ మహమ్మద్ ని బాల్బన్ పాయిజన్ ఇచ్చి చంపేసిండు అని చెప్తాడు. అట్లా చంపేస్తాడు అంటే ఈ బాల్బన్ అనే వ్యక్తి ఆ టైంలో నసరుద్దీన్ మహమ్మద్ యొక్క డిప్యూటీ సుల్తాన్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసే వాడు. సో మరి చంపేశాడు. ఓకే, రైట్. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ ఇబాన్ బటూటా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్. పైన 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ఖల్జీస్ వేర్ ద ఓన్లీ ఢిల్లీ సుల్తాన్స్ బిలాంగ్ టు ద అఫ్ఘన్ రేస్. ఇది కరెక్టా? ఇది తప్పు. ఎందుకు? అఫ్ఘన్ రేస్ కి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖల్జీస్ కాదు, అఫ్ఘన్ రేస్ కి సంబంధించిన వాళ్ళు లోడీస్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. మరి మొత్తం 5 రాజవంశాలు 5 డైనాసిటీస్ ఉన్నాయి కదా ఢిల్లీ సుల్తానేట్స్ లో. ఏంటేంటి అవి? ఫస్ట్ స్లేవ్ డైనాసిటీ, సెకండ్ ఖల్జీస్, థర్డ్ తుగ్లక్స్, ఫోర్త్ సయీద్స్, ఫిఫ్త్ లోడీస్. రైట్. ఇందులో ఫస్ట్ 4 టర్కిష్ వాళ్ళు, లోడీస్ మాత్రమే అఫ్ఘన్ వాళ్ళు. సో ఇక్కడ ఓన్లీ ఢిల్లీ సుల్తాన్ బిలాంగ్ టు అఫ్ఘన్ రైస్ అనేది కరెక్టే. కానీ ఇక్కడ ఖల్జీస్ ప్లేస్ లో ఒకవేళ లోడీస్ ఇచ్చుంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుండే. ఓకే, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ గైస్. ఇక సెకండ్ స్టేట్మెంట్, జమాలుద్దీన్ యాకుత్ ద మోస్ట్ ఫేవరెట్ స్లేవ్ ఆఫ్ రజియా. అంటే ఇల్తుత్మిష్ కూతురు రజియా సుల్తానా ఉంది కదా, ఎస్, ఆమె మోస్ట్ ఫేవరెట్ స్లేవ్ జమాలుద్దీన్ యాకుత్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. బిలాంగ్ టు హబీషీ రేస్. ఎస్, హీ బిలాంగ్ టు హబీషీ రేస్. జమాలుద్దీన్ యాకుత్ బేసికలీ ఏ హబ్షీ స్లేవ్ అబిసినియా. హీ వాజ్ ఏ హబ్షీ స్లేవ్ ఫ్రమ్ అబిసినియా అండ్ అతన్ని రజియా సుల్తానా అమీర్ ఐ అకూర్ గా అపాయింట్ చేసింది. అమీర్ ఐ అకూర్ అంటే ఏం లేదు, హీ ఈస్ ద హెడ్ ఆఫ్ క్యావెలరీ అని చెప్పి అర్థం. అంటే ఈ గజదళం ఉంటది కదా, హార్స్ దళం, ఎస్, దానికి ఈయన హెడ్ అమీర్ ఐ అకూర్. తర్వాత కాలంలో ఇదే పోస్ట్ లో బాల్బన్ ఉన్నాడు. దాని తర్వాత బాల్బన్ నసిరుద్దీన్ టైంలో ఉన్నాడు. దాని తర్వాత ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ సుల్తాన్ అయి లాస్ట్ కి సుల్తాన్ అయ్యాడు. సో మరి జమాలుద్దీన్ యాకిత్ ని ఇట్లా మెయిన్ పొజిషన్ కి చేసేసరికి, హబీషీస్ లోని మెయిన్ పొజిషన్ కి తీసుకొచ్చేసరికి టర్కిష్ నోబుల్స్ అందరూ ఆమెని వ్యతిరేకించారు. ఆమె పిఎము, ఆమె స్టెప్ మదర్ వీళ్ళందరూ వ్యతిరేకించారు. మరి దాని తర్వాతనే ఇతన్ని జమాలుద్దీన్ యాకుత్ ని మరియు రజియాని చంపేయడం జరిగింది. ఒక యుద్ధంలో జమాలుద్దీన్ యాకుత్ ఫస్ట్ చనిపోతాడు. దాని తర్వాత ఇతన్ని ఒక టర్కిష్ నోబుల్ అయిన అల్తునియా అనే అతను బంధిస్తాడు.
తర్వాత ఆమె ఏదో ఒక మ్యాజిక్ చేసి అల్తూనియానే పెళ్లి చేసుకుంటది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కలిపి టర్కిష్ నోబెల్స్ ని ఓడిపోయానికి వస్తూ ఉంటే మధ్యలో బందిపోట్ల చేతుల్లో వీళ్ళిద్దరూ చనిపోతారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రైట్, కాబట్టి ఆన్సర్ ఇస్ B2 ఓన్లీ. B2 ఓన్లీ. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఒకదికేమో హిస్టోరియన్స్ పేర్లు ఇచ్చాడు, ఫేమస్ హిస్టోరియన్స్ ఆఫ్ దట్ పీరియడ్, ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్, అండ్ వాళ్ళ వర్క్స్. ఇబాన్ బటుటా ఇవ్వలేదు, ఆయన మొరోకన్ ట్రావెలర్ కదా, ఎస్, మరి ఆయనది ఇవ్వలేదు. మరి వీళ్ళేమో అరబిక్ అండ్ పర్షియన్ లో రాసిన కోర్ట్ పోయిట్స్ వీళ్ళంతా. మరి మెయిన్గా ఇక్కడ మిన్హాజు సురాజ్ పేరుంది. మిన్హాజు సురాజ్ ఏం రాసిండు? బేసికలీ మీకు మిన్హాజు సరేజ్, హీ వాజ్ ద హిస్టోరియన్ డ్యూరింగ్ స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీ టైంలో హీఈస్ ద మెయిన్ హిస్టోరియన్. మరి మిన్హాజు సరాజ్ ఏం రాసిండు? తబాకత్ ఏ నస్రీ. తబాకత్ ఏ నస్రీ అనే పుస్తకాన్ని ఈయన పర్షియన్ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. అండ్ దిస్ బుక్ గివ్స్ డీటెయిల్ అకౌంట్ అబౌట్ ద స్లేవ్ డైనాసిటీ. ఈ పుస్తకం తబాకత్ ఏ నస్రీ అనేది పర్షియన్ భాషలో రాయబడింది. అలాగే స్లేవ్ డైనాసిటీ యొక్క మొత్తం చరిత్ర గురించి ఈ తబాకత్ ఏ నస్రీలో చెప్పబడింది. ఓకే, ఇక హసన్ నిజామి. ఇక సెకండ్ ఎవరు? హసన్ నిజామి. హసన్ నిజామి ఏం రాసిండు? హసన్ నిజామి తాజుల్ మాసిర్ రాసిండు కదా. ఎస్, హీ రోట్ తాజ్ ఇన్ మాసుర్ అండ్ దిస్ ఇస్ ఆల్సో రిటన్ ఇన్ పర్షియన్. ఇది కూడా పర్షియన్ భాష ఆర్ పర్షియా భాషలో రాయబడింది. అండ్ మరి హసన్ నిజామి ఎవరి కోర్టులో ఉండేవాడు? హీఈస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్. మీరు చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద ముస్లిం రికార్డ్స్ ఆఫ్ మెడివల్ పీరియడ్, ముస్లిం రికార్డ్స్ అంటే బుక్స్ కానివ్వండి లేకపోతే క్రానికల్స్ కానివ్వండి, దే ఆర్ రిటన్ ఇన్ పర్షియన్ లాంగ్వేజెస్. ఎందుకంటే ఇట్ వాజ్ దేర్ అఫీషియల్ లాంగ్వేజ్. మీరు సాలార్జంగ్ కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, సాలార్జంగి, నేను బతుకున్నంత వరకు ఉర్దూని అఫీషియల్ లాంగ్వేజ్ చేయడం జరగదు, పర్షియనే రాజభాషగా ఉంటుందని. ఎస్, అవునా? సో ఈ వీళ్ళ యొక్క మెయిన్ ముస్లిం రూలర్స్, బయటకెళ్ళి వచ్చిన ముస్లిం రూలర్స్ యొక్క రాజ్యభాష అనేది పర్షియన్. దాని తర్వాత ఇక్కడ మింగిల్ అయిపోయిన తర్వాత ఉర్దూ అనేది తర్వాత ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుట్టుకు రావడం జరిగింది. ఓకే, సో హసన్ నిజామి wrote Taj ul Masir. He is a court poet of కుతుబుద్దీన్ ఐబక్. ఇక నెక్స్ట్ మిగిలింది ఎవరు? ఇసామి మరియు జియావుద్దీన్ బరాని. ఇసామి ఏం రాసిండు? ఫుతాఉస్ సలాతిన్. ఇందాక క్లాస్ లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఈయన ఫుతాయిస్ సలాతిన్ అనేది రాసిండని. మరి ఈ ఫుతాయిస్ సలాతిన్ లోనే బాల్బన్ నసిరుద్దీన్ మహమ్మద్ ని పాయిజన్ ఇచ్చి చంపేసిండు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. అదే నసిరుద్దీన్ మహమ్మద్ కింద బాల్బన్ డిప్యూటీ సుల్తాన్ గా మరియు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిండని. అలాగే ఇదే ఫుతాఉస్ సలాతిన్ లో ఫస్ట్ రిఫరెన్స్ ఆఫ్ చెరక, మన మహాత్మా గాంధీ గారు వాడిన చెరక ఉంది కదా. ఎస్, అంటే చెరక, దాన్ని మహాత్మా గాంధీ గారు వాడిరు. ఆ చెరక గురించి మొట్టమొదటిసారిగా 14th century ADలో ఈ పుస్తకం ఫుతాఉస్ సలాతిన్ లో మెన్షన్ చేయబడింది అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, రైట్. ఇక మిగిలింది జియావుద్దీన్ బరాని. ఈయనేం రాసిండు? తారిక్ ఏ ఫిరోజ్ షాహీ. ఇందులో మీరు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తారిక్ ఏ ఫిరోజ్ షాహీ అనే పేరు మీద ఉన్న పుస్తకాన్ని ఇద్దరు ఆథర్స్ రాయడం జరిగింది. ఒకతనేమో బరాని, ఇంకొకటేమో షంషై సురాజ్. మినాజు సురాజ్ కాదు, ఈయన షంషై సిరాజ్. మరి బరాని ఏమో రాసిన దాంట్లో ఈయన బాల్బన్ గురించి, అలావుద్దీన్ ఖల్జీ గురించి, మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి మెన్షన్ చేస్తే, మరి షంషై సురాజ్ రాసిన తారిక్ ఫిరోజ్ షాహీలో ఓన్లీ ఫిరోజ్ షా తుగ్లక్ గురించి మాత్రమే ఉంటుంది. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది? A3 B4 C1 C2 D1 కదా, 3 4 2 1. సో ఆన్సర్ ఏమవుతుంది? 3 4 2 1. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి కొంచెము అంటే ఢిల్లీ సుల్తానేట్ అయినప్పుడు అందరూ అమీర్ ఖుస్రో ఏం రాసిండు, ఇబాన్ బటూటా ఏం రాసిండు, ఇవి అందరికీ తెలుస్తాయి. క్వశ్చన్లు టఫ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇట్లా వేరే వీళ్ళిద్దరు వెరీ ఫేమస్ వాళ్ళు కాకుండా కొంచెం వేరే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు, లైక్ మినాజు సురాజ్, ఇసామి, ఆఫిఫ్, హసన్ నిజామి, ఇవో బరాని, ఇవో వీళ్ళు రాసిన పుస్తకాల మీద మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అంటున్నాడు. కింద ఇచ్చిన వాళ్ళలో ఏది తప్పుగా మ్యాచ్ చేయబడింది? రైట్. ఏ దివానాయ్ బారిద్ మిలిటరీ డిపార్ట్మెంట్, బి దివానాయ్ కోహ్లీ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఇది కరెక్టే. సి దివానాయ్ ముస్తకరాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇది కరెక్టే. ది దివానాయ్ బందేగామి డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్స్, ఇది కరెక్టే. మరి దివానాయ్ భారత్ మిలిటరీ డిపార్ట్మెంట్ తప్పు, మనకి ఇన్కరెక్ట్లీ అన్నాడు. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. దివానాయ్ కోహ్లీ అనేది అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్. మరి ఎవరి టైంలో స్టార్ట్ అయింది? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆయన తీసుకొచ్చిన 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ దివానాయ్ కోహ్లీ అని చెప్పి తీసుకొచ్చిండు. దీని ఉద్దేశం ఏంది? ఆ రాజ్యంలో అగ్రికల్చర్ ల్యాండ్ ని అగ్రికల్చర్ చేసే విధంగా పెంపొందించడం మరియు రైతులకు సహాయం చేయడం కోసము ఈ దివానీ అండ్ కోహ్లీ అనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని మహమ్మద్ బిన్ తుగ్లక్ స్టార్ట్ చేసిండు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్. ఇక సెకండ్ స్టేట్మెంట్ దివానాయ్ ముస్తకరాజ్. దివానాయ్ ముస్తకరాజ్ ని ఇది రెవెన్యూ డిపార్ట్మెంటే, కానీ ఎవరు స్టార్ట్ చేశారు? దిస్ వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్. దిస్ వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్. మరి ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో అఫీషియల్స్ కావాలి కదా పనిచేయడానికి, ఎంప్లాయీస్. సో ఫర్ దట్ హీ హాజ్ అపాయింటెడ్ ఆమిల్స్ టు కలెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్లీ. అంటే అంతకుముందు మధ్యవర్తులు ఉంటుండే, మిడిల్ మ్యాన్. లైక్ మనం నిజాం టైంలో బిల్ ముక్తేదారులు అని చదువుతాం కదా, ఎస్ అట్లా వీళ్ళ టైంలో ట్యాక్స్ ఫార్మింగ్ సిస్టమ్ ఉంటుండే, అట్లా మధ్యవర్తులు ఉంటుండే. మరి వాళ్ళని రద్దు చేసి డైరెక్ట్ జనాల నుంచే ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి అమిల్స్ అనే అధికారుల్ని అల్లావుద్దీన్ ఖిల్జీ అపాయింట్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ దివానాయ్ ముస్తకరాజ్. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం ట్యాక్స్ 50% వసూలు చేశారు కదా. ఎస్, ఇది కరెక్టే. ఇక దివానాయ్ బందేగామి డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్స్, ఇది ఎవరి టైంలో? ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో కదా. నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, శంషాయి సిరాజ్ ప్రకారము ఫిరోజ్ షా తుగ్లక్ కి మొత్తంగా ఎంతమంది ఉంటుండే అని చెప్పాను? స్లేవ్స్ 180,000 మంది స్లేవ్స్ ఉంటుండే అని చెప్పాను కదా ఫిరోజ్ షా తుగ్లక్ కి. ఎస్, మరి ఫిరోజ్ షా తుగ్లక్ ఉన్న 180,000 మంది స్లేవ్స్ ని చూసుకోవడానికి, వాళ్ళ బాగోగులు పట్టించుకోవడానికి ఆయన ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిండు. దాని పేరే దివానాయ్ బందగామి. మరి ఇంకా దివానాయ్ ఖైరాత్ కూడా స్టార్ట్ చేసిండు కదా. అదేనికి పేద ప్రజల సంక్షేమం కోసము, అలాగే పూర్ గర్ల్స్ కి మ్యారేజ్ చేపించడం కోసము, మరి ముసలోళ్ళకు పెన్షన్ ఇవ్వడం కోసము దివానాయ్ ఖరియాత్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో మరి ఆన్సర్ ఏమవుతుంది మనకు? అన్ని మాట్లాడుకున్నామా? దివానాయ్ బరిద్ చెప్పలేదు, మిలిటరీ డిపార్ట్మెంట్. మనకు ఆ టైంలో మిలిటరీ డిపార్ట్మెంట్ ఏది? దివానాయ్ ఆరిజే కదా. దివానాయ్ ఆరిస్ ఇది ఎవరు స్టార్ట్ చేశారు? బాల్బన్ కదా. ఎస్. మరి అసలు దివానాయ్ బారిద్ అంటే, దివానాయ్ బరిద్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఏ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? అల్లావుద్దీన్ ఖిల్జీ. బాగా స్పైస్ ని పెడతాడు కదా ఆయన నోబుల్స్ మీద, అందరి మీద. ఎస్, అదే ఈ దివానాయ్ బరిద్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following was not an import during the Delhi Sultanate period? ఢిల్లీ సుల్తాన్ పీరియడ్ లో, అంటే ఫస్ట్ ఎర్లీ ఆఫ్ మెడివల్ ఇండియాలో ఆగిపోయిన తర్వాత ట్రేడ్, దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్స్ వచ్చి దాన్ని రిజ్యూనివేట్ చేస్తారు. మరి ట్రేడ్ రిజ్యూనివేట్ చేసినప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు జరుగుతాయి కదా. మరి ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి జరిగినాయి మెయిన్ గా అంటే, ఇటు క్యాంబే పోర్ట్, గుజరాత్ లో ఉన్న క్యాంబే పోర్ట్ నుంచి యాడెన్, యమన్ లో ఉన్న యాడెన్ కి, అలాగే సౌదీ అరేబియాలో ఉన్న జెడ్డాకు, అలాగే బెంగాల్లో ఇటు సైడ్ ఉన్న పోస్ట్ నుంచి చైనాకు, మలేషియా ఏరియాలకు జరిగినాయి, సౌత్ ఈస్ట్ ఏషియాకు. మరి ఇంపోర్ట్ ఏం చేసుకున్నాం? మెయిన్ గా హార్సెస్, యుద్ధాలకు హార్సెస్ కావాలి కదా, అందుకే ఆ సౌదీ ఆ ఏరియా నుంచి చేసుకున్నారు. మరి ఇంకా లిక్కర్, ఎస్, సిల్క్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు, అలాగే పోర్సిలన్, అలాగే టుర్కోస్, ఇవన్నిటినీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఎక్స్పోర్ట్ ఏం చేసారు? ముఖ్యంగా ఫుడ్ గ్రెయిన్స్, టెక్స్టైల్స్, స్పైసెస్,
జ్యువెలరీ, రైట్. మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏం అడిగిండు, ఇంపోర్ట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపోర్ట్ అన్నాడు. సిల్క్ టెక్స్టైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం, లిక్కర్ ఇంపోర్ట్ చేసుకున్నాం, హార్సెస్ ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇవి 3 ఇంపోర్ట్ చేసుకున్నాం, కాటన్ టెక్స్టైల్స్ మాత్రం చేసుకోలేదు. సో ఆన్సర్ ఏమవుతుంది, కాటన్ టెక్స్టైల్స్. ఆన్సర్ ఇస్ కాటన్ టెక్స్టైల్స్. ఓకే రైట్. మరి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్రేడ్ జరుగుతుండే అన్నా కదా, ఈ ట్రేడ్ ఎవరు చేసేవాళ్ళు, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏమో మొత్తము అరబ్ మర్చెంట్స్ యొక్క డామినెన్స్ ఆర్ కంట్రోల్ ఉంటుండే. మరి ఇండియా లోపల జరిగేది మాత్రము అప్పటి ముల్తానీస్, గుజరాతీస్, మార్వారీస్, ఇప్పటికీ వీళ్ళే కదా ట్రేడ్ చేసేది, అంటే బిజినెస్లలో ఉన్నది వీళ్ళే కదా ఇప్పటికి ఇండియాలో. ఈ ముల్తాన్ ఏమో పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, గుజరాతీస్, మార్వారీస్, ఇక బొహురాస్. బొహురాస్ అంటే ఏం లేదండి, ఇది ఒక ముస్లిం సెక్ట్, మెయిన్లీ ముస్లిం ట్రేడర్స్. బొహురాస్ అండ్ వొహురాస్. వొహురాస్ అనేదేమో హిందూ ట్రేడర్స్, వీళ్ళు చేసేవాళ్ళు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ల్యాండ్స్ ఇచ్చిండు, అది ఎవరికి సంబంధించిన అనేది కూడా ఇచ్చిండు. మరి క్వశ్చన్ చూసుకుంటే కల్సా చూడండి, కల్సా ఎవరికి సంబంధించింది, కల్సా ల్యాండ్స్ దివాన్ చేతులు ఉంటాయి కదా, దివాన్ చేత్ అనుకోవచ్చు, లేకపోతే క్రౌన్ అనుకోవచ్చు. ఇక్కడ దివాన్ లేదు కాబట్టి మనం క్రౌన్ అనుకోవచ్చు కదా. ఎస్, కల్సా ల్యాండ్స్ ఆర్ రిలేటెడ్ టు క్రౌన్. ఇక ఇక్తాస్ ఆర్ జాగిర్స్, ఇవి నోబుల్స్ చేతులు ఉంటాయి కదా. ఇక్తా సిస్టము, చెహల్గని ఇక్తా సిస్టమ్ ని స్టార్ట్ చేసింది ఎవరు, ఇల్తుత్మిష్. మరి ముఘల్ టైంలో ఇదే ఇక్తా సిస్టమ్ ని జాగీర్ అన్నారు. మరి ఇక్తా సిస్టమ్ ని అబాలిష్ చేసింది ఎవరు, అబాలిష్ చేసింది బాల్బన్. మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, ఫిరోజ్ షా తుగ్లక్. అలాగే ఆయన దాన్ని హెరిడేటరీ కూడా చేసిండు కదా. ఎస్, ఒక రకంగా అలా హెరిడేటరీ చేయడమే ఢిల్లీ సుల్తానేట్స్ సామ్రాజ్యం అనేది పతనం కావడానికి ఒక రీజన్ అని కూడా అంటారు. మరి ఇక్తా జాగిర్స్ ఆర్ రిలేటెడ్ టు ఆఫీసర్స్. ఇక వక్స్ ల్యాండ్స్ ఎవరికి, దేనికోసము, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ని లైక్ మాస్క్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మదర్సా, దర్గాస్ అండ్ కన్కాస్, వీటిని మెయింటైన్ చేయడానికి ఇస్తారు. కన్కాస్ అంటే ఏం లేదండి, సూఫీ సెయింట్స్ గ్యాదర్ అయ్యే ప్రదేశాలు. సూఫీ సెయింట్ వాళ్ళ బ్రదర్హుడ్ ఉంటుంది కదా, సో వాళ్ళు గ్యాదర్ అయ్యి మాట్లాడుకునే విషయాలు ఆర్ రిలీజియస్ సెరమనీ చేసుకునే విషయాలని కనకాలో జరుగుతాయి. ఓకే రైట్. సో మిగిలింది ఏందిగా ఇనామ్ ఆర్ మదద్ మాష్. ఇనామ్ ల్యాండ్స్ ఆర్ మదద్ మాష్ ల్యాండ్స్ ఎవరికి ఇస్తారు, ప్రీస్ట్కి ఇస్తారు కదా. సో ఆన్సర్ చూస్తే A4 B3 C1 D2 4312. So 4312 is the correct answer, guys. Okay right. Now coming on to the next question. Which of the following is incorrect about Ibn Battuta? ఇబాన్ బటూటాకు సంబంధించిన విషయాల్లో కింది ఇచ్చిన విషయాల్లో ఏది తప్పు అని అడుగుతున్నాడు, ఏది కరెక్ట్ అనలే, ఇన్కరెక్ట్ ఏది అన్నాడు, ఏది తప్పు అన్నాడు. మరి ఆప్షన్ చూసుకున్నట్టయితే హీ వాజ్ ద ట్రావెలర్ ఫ్రమ్ మొరాకో. ఎస్, ఈయన తన జీవిత కాలంలో 24 ఏళ్ళు ట్రావెల్ చేసిండు. ముఖ్యంగా ముస్లిం ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అంతా ట్రావెల్ చేసిండు. మిడిల్ ఈస్ట్ చేసిండు, ఇండియాకి వచ్చిండు, చైనా పోయిండు, మళ్ళా రిటర్న్ అలా మొరాకో పోయిండు, అక్కడ నుంచి మాలి పోయిండు. ఈయన ఫైనల్ డెస్టినేషన్ మాలి. దాని తర్వాత మొరాకోకి వచ్చి అక్కడనే చనిపోతాడు. ఓకే, 24 అవర్స్ చేసిండు. ఈయన ట్రావెలింగ్ లో ఉండగానే ఆయన తండ్రి తల్లి కూడా చనిపోతారు, ఆయనకు తెలియదు. ఓకే, ఈజ్ బేసికల్ ట్రావెలర్ ఫ్రమ్ మొరాకో. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. హీ రోట్ కితాబుల్ రెహ్లా ఇన్ పర్షియన్ లాంగ్వేజ్. ఈయన కితాబుల్ రెహ్లా రాసింది కరెక్టే, కానీ పర్షియన్ లో రాయాలి, అరబిక్ లో రాసిండు. ఇది తప్పు స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ ఇబాన్ బతూతా కానివ్వండి, అల్ బెరూని కానివ్వండి, వీళ్ళు చాలా ఫేమస్ ముస్లిం హిస్టోరియన్స్ ఆ పీరియడ్ ఎక్కువ రాసిరు కదా. కానీ వీళ్ళిద్దరు ఇబాన్ బటూటా ఆర్ అల్ బెరూని, వీళ్ళిద్దరు అరబిక్ లో రాసిరు. వేరే మ్యాక్సిమం ముస్లిం హిస్టోరియన్స్ అందరూ పర్షియన్ లో రాస్తారు, ఎందుకంటే వాళ్ళ రాజభాష. కానీ ఈ అల్ బెరూని మరియు ఇబాన్ బటూటా మరి మొత్తంకే బయటకెళ్ళి వచ్చిరు కదా. ఈ అల్ బెరూని ఏమో మహమ్మద్ గజ్ని ఆలోచన వచ్చిండు, ఆ సెంట్రల్ ఏషియా క్వాజిరామి ఏరియాకి చెందినోడు. ఇబాన్ బటూటా నార్త్ ఆఫ్రికా మరి మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన ఆఫ్రికన్ మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన అరబిక్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంటుంది. సో వీళ్ళిద్దరు అల్ బెరూని, ఇబాన్ బటూటా, బోత్ ఆఫ్ దెమ్ రోట్ ఇన్ అరబిక్. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ చూసినప్పుడు హీ వర్క్డ్ యాజ్ ఏ కాజీ ఫర్ ఢిల్లీ ఫర్ 8 years. ఇది కరెక్టే, ఇది తెలుస్తుంది. కానీ హీ వాజ్ ఇంప్రిజన్డ్ బై మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేది తప్పు అనుకుంటారు. ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన వచ్చినప్పుడు చాలా గౌరవం ఇచ్చి మరి కొన్ని సంవత్సరాల పాటు
ఢిల్లీకి కాజీగా జడ్జిగా 8 సంవత్సరాల పాటు నియమించిండు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఇది నియమించినోడు ఎందుకు అరెస్ట్ చేస్తాడు ఆయనని అని చెప్పి అనుకుంటారు. కానీ అరెస్ట్ చేసిండు. ఎందుకు అరెస్ట్ చేసిండు అంటే ఆ టైంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కొంచెము ఒక రివాల్ట్ జరుగుతుంది, చిన్న సైజ్ రెబిలియన్ బ్రేక్అవుట్ అవుతుంది. మరి ఆ టైంలో ఈయన డౌట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి లోపలేస్తాడు. అందులో ఇబాన్ బటూటా కూడా ఉంటాడు. ఒకసారి రిలీజ్ చేయగానే ఇబాన్ బటూటా ఢిల్లీ నుంచి వెళ్ళిపోతాడు. ఇక నేను ఉంటానని అరెస్ట్ చేసిరు, ఈ ఏరియాలని ఎట్లుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. బట్ టు ఈజ్ సర్ప్రైజ్ సుల్తాన్ అని వెళ్ళిపోతుండని తెలుసుకొని కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ వెనకకు పిలిపిస్తాడు. బలవంతంగా పిలిపిస్తే బలవంతంగా మళ్ళీ అరెస్ట్ చేసిండు అనుకుంటారు కదా, అరెస్ట్ చేస్తుంది అనుకుంటారు కదా. కానీ అరెస్ట్ చేయడు. హీ అపాయింట్స్ హిమ్ యాజ్ ద అంబాసిడర్ టు చైనాకు తన రిప్రజెంటేటివ్ గా, తన అంబాసిడర్ గా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబాన్ బటూటానే పంపిస్తాడు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో మరి అట్లా పంపించిన అతను, ఇట్లా కాజీకి ఢిల్లీగా ఉంచిన అతను ఈయనని జైలు వేసడం ఎవ్వరు అనుకోరు కదా, పాయింట్ తెలియని వాళ్ళు. సో ఇది తప్పని పెట్టేసేస్తారు. ఇది పర్షియన్ అరబిక్ దగ్గర పెద్ద ఏముంది, మాక్సిమం ముస్లిం ఆథర్స్ అందరూ పర్షియన్లో రాసిరు కదా అనుకొని పోయేస్తారు. కానీ ఈ సెకండ్ స్టేట్మెంట్ తప్పు, మిగిలిన అన్ని కరెక్ట్ స్టేట్మెంట్లు. మనకు ఆన్సర్ ఏమో అడుగుతాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగిండు కాబట్టి ఆప్షన్ బి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అండి, ఒకసారి చూడండి. కరెక్ట్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ అంటున్నాడు చూస్తే, ఇల్తుత్మిష్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ వేర్ ద ఓన్లీ సుల్తాన్స్ ఇన్ ఇండియా టు రిసీవ్ మన్సూర్ ఫ్రమ్ ఖలీఫా. ఎస్, ఖలీఫా దగ్గర నుంచి మన్సూర్ ఆర్ అప్రూవల్ తెచ్చుకుంటారు. ఏమనంటే ఈ పర్టికులర్ ఏరియాని వీళ్ళు పాలిస్తున్నారు, వీళ్ళే దీనికి రాజులు, వీరు పరిపాలిస్తారు అని చెప్పి అప్పటి ఖలీఫాల దగ్గర మన దేశం నుంచి ఇల్తుత్మిష్ కానివ్వండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ కానివ్వండి, ఫిరోజ్ షా తుగ్లక్ కానివ్వండి, ఇట్లా మన్సూర్స్ ఆర్ అప్రూవల్స్ తెచ్చుకుంటారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఫిరోజ్ షా తుగ్లక్ వాజ్ ద ఓన్లీ సుల్తాన్ ఇన్ ఇండియా టు రిసీవ్ ఏ మన్సూర్ ట్వైస్ ఫ్రమ్ ఖలీఫా. ఎస్, ఇది కూడా కరెక్టే. కాకపోతే ఈ ఇల్తుత్మిష్ కింద ఉన్న ఒక గవర్నర్ ఉంటాడు, బెంగాల్ని కొంచెం అటు ఇటుగా పాలిస్తున్న వ్యక్తి, అతను కూడా తెచ్చుకుంటాడు. ఓకే, ఫిరోజ్ షా తుగ్లక్ వాజ్ ద ఓన్లీ సుల్తాన్ ఇన్ ఇండియా టు రిసీవ్ మన్సూర్ ట్వైస్, 2 సార్లు తెచ్చుకుంటాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎస్, ఆయన 2 సార్లు తెచ్చుకుంటాడు. మరి ముబారక్ ఖల్జీ వాజ్ ద ఓన్లీ సుల్తాన్ టు డిక్లేర్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఖలీఫా. ఇది ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏమని, అలావుద్దీన్ ఖిల్జీ ఖలీఫాని పెద్దగా రెస్పెక్ట్ చేయలేదు అని చెప్పి, సుప్రమసీని ఒప్పుకోలేదని చెప్పి మాట్లాడుకున్నాం. అలాగే ముబారక్ ఖల్జీ ఏమో అసలు ఖలీఫాస్ని వేరే వాళ్ళు ఎందుకు, నేనే ఖలీఫా అని చెప్పి ఈయన డిక్లేర్ చేసుకొని పడేసిండు. ఓకే, సో ఇది కూడా కరెక్టే. మరి ఇక 4వ స్టేట్మెంట్, కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ ఇన్ ఇండియా టు క్యారీ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఖలీఫా. ఇది తప్పండి, ఇది తప్పు. ఎందుకంటే ఈయన కన్నా ముందు, కుతుబుద్దీన్ ఐబక్ కన్నా ముందు ఇది జరిగింది. ఓకే, ఇట్లా ఏం లేదు. ఓకే, ముఖ్యంగా మన సింధ్ని పాలిస్తారు కదా 721 AD ముస్లిం రూలర్స్, అప్పుడైతే డైరెక్ట్ ఖలీఫా కింద ఉన్న మెయిన్ గవర్నర్ పంపించిన మిలిటరీ జనరలే కదా ఆయన, మహమ్మద్ కాసిం. మరి ఆయన ఆటోమేటిక్గా ఖలీఫా పేరు మీదనే అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తాడు కదా. సో మరి ఆటోమేటిక్గా మరి కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్ సుల్తాన్ అయ్యే అవకాశం లేదు కదా. ఎస్, సో ఇది తప్పుడు స్టేట్మెంట్. మరి 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఏ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ గైస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ ఇన్కరెక్ట్. కింద ఇచ్చిన దాంట్లో ఏది ఇన్కరెక్ట్ అంటున్నాడు. అరాయిదీన్ కా జోప్రా ఆర్ అదాయిదీన్ కా జోప్రా, ఏదన్నా ఒకటే. మరి ఈ అదాయిదీన్ కా జోప్రాని ఎవరు కట్టించారు? ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏమని స్టార్టింగ్ క్లాస్లో చెప్పానా లేదు, వీటి గురించి మెన్షన్ చేశాను కానీ నెక్స్ట్ క్లాస్లో వస్తుందని చెప్పాను కదా. ఎస్, ఈ అదాయిదీన్ కా జోప్రా ఆర్ కువ్వతుల్ ఇస్లాం మాస్క్, ఈ రెండుటిని కూడా కుతుబుద్దీన్ ఐబక్ కట్టించిండు. అదాయిదీన్ జోప్రానేమో అజ్మీర్లో కట్టించిండు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఈ జమాయత్ ఖానా మాస్క్ ని అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించిండు, కానీ ఇది ఆగ్రాలో కాదు కట్టించింది. ఆగ్రా సిటీని ఏమో సికిందర్ లోడి కదా కట్టించింది. ఓకే, సో జమాయత్ ఖానా మాస్క్ ని కట్టించిందేమో ఢిల్లీలో. ఎవరు కట్టించింది అన్నాను? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈయనకి ఏం ఆశలు ఉండే?
ప్రపంచం మొత్తాన్ని అలెగ్జాండర్ లాగా ఆక్రమించాలి, నేనే పాలించాలని ఒకటి, ఇంకొకటేమో అటు ప్రాఫెట్ మహమ్మద్ లాగా కొత్త మతాన్ని సృష్టించాలని చెప్పి రెండు ఆశలు ఉండే ఆయనకు. కానీ తర్వాత వీటిని వదిలేసిండు ఆయన ఫ్రెండ్స్ రిలేటివ్స్ యొక్క సలహా విని. ఓకే, సో మరి ఇది తప్పుడు స్టేట్మెంట్. జమాయత్ ఖానా మాస్క్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ మాస్క్ ఇది జమాయత్ ఖానా మాస్క్ ఎందుకు ఇంపార్టెంట్? దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది దీనికి సంబంధించి. ఏమని? జమాయత్ ఖానా మాస్క్ మీద బేసికలీ దిస్ ఇస్ ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. జమాయత్ ఖానా మాస్క్ ఇస్ ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ షరియా. షరియా రూల్స్ ప్రకారము షరియాలో ఉన్న ఇస్లామిక్ ట్రెడిషన్స్ ప్రకారం కట్టబడ్డ మొట్టమొదటి మాస్క్ అని చెప్పి జమాయత్ ఖానా మాస్క్ ని అంటారు. మరి అసలు మన ఇండియాలో కట్టబడ్డ మొట్టమొదటి మాస్క్ ఏది? చెరామన్ జూమా మస్జిద్. చెరామన్ జూమా మస్జిద్. ఇది తిర్సూర్, కేరళలోని తిర్సూర్లో కట్టిరు. ఎప్పుడు కట్టిరు? 628 ADలో. అంటే ఇస్లాం మతం పుట్టిన ఆర్ హిజ్రీ ఎరా తర్వాత 6 yearsకే కట్టడం జరిగింది. అంటే డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్. ప్రాఫెట్ మహమ్మద్ యొక్క లైఫ్ టైం, ఆయన జీవించి ఉన్నప్పుడే కట్టిన మాస్క్. ఎట్లా కుతుబుద్దీన్ ఐబక్ 712 AD దాకా రాలేదు కదా, వీళ్ళు ముందు ఎట్లా కట్టిరని చెప్పి మీరు డౌట్ రావచ్చు. బేసిక్గా అరబ్ ట్రేడర్స్ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి దాని తర్వాత అక్కడ కట్టుకోవడం జరిగింది. మరి ఇండియా ప్రపంచంలోనే ఉన్న మొట్టమొదటి మాస్క్ ఏది? కుతుబ్బా మాస్క్. ఇది ప్రాఫెట్ మహమ్మదే కట్టిండు, ఫస్ట్ టైం కట్టిండు ఆయన. దాన్ని మదీనాలో కట్టడం జరిగింది. ఓకే, రైట్. సో ఇది తప్పుడు స్టేట్మెంట్ కదా. కువ్వత్తుల్ ఇస్లాం మాస్క్ కుతుబుద్దీన్ ఐబక్ ఇన్ ఢిల్లీ. ఇది కరెక్టే. ఇక బారా గుంబాజ్ ఇది కూడా ఢిల్లీలోనే కట్టిరు. మరి ఎవరు కట్టిరు? బారా గుంబాజ్ అంటే ఏం లేదండి, 12 domes అని. 12 domes బారా గుంబాజ్ మస్జిద్ అంటారు, లేదంటే 12 domes మస్జిద్ అని చెప్పి అంటారు. మరి దీన్ని ఎవరు కట్టారు? సికిందర్ లోడి కట్టించిండు. సికిందర్ లోడి ఢిల్లీలో కట్టించిండు. సికిందర్ లోడి ఇంకేమేం కట్టించిండు? సికిందర్ లోడి ఆగ్రా సిటీ కట్టించిండు, మోతీకా మస్జిద్ కట్టించిండు, అలాగే లోధి గార్డెన్స్ కట్టించిండు. అలాగే ఈయన టూంబ్ ఆక్టోగనల్ షేప్ లో ఉన్న ఈయన టూంబ్ చాలా చాలా ఫేమస్. దాని తర్వాత ఇట్లనే సేమ్ ముఘల్ రూలర్స్ అందరూ కట్టించుకున్నారు. మళ్ళీ దాన్ని కూడా కాపీ కొట్టి మన కుతుబ్ షా రూలర్స్ కూడా కట్టించుకున్నారు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్లే. తప్పుడు స్టేట్మెంట్ ఏంది? ఇది ఒకటి, బి. ఆప్షన్ బి ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ బి ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇదండి ఢిల్లీ సుల్తానేట్స్ కి సంబంధించిన మెయిన్ రాజులు, వాళ్ళ మీద వచ్చిన క్వశ్చన్స్, వాళ్ళకి సంబంధించిన విషయాలు, అంటే వాళ్ళ టైటిల్స్, లేకపోతే వాళ్ళు చేసిన అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు పెట్టిన డిపార్ట్మెంట్స్ లాంటికి సంబంధించినవి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము వాళ్ళ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ కూడా కొన్ని మాట్లాడుకున్నాం, కానీ అక్కడ ఇంకొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అడ్మినిస్ట్రేషను, వాళ్ళ రిలీజియస్ పాలసీస్, వాళ్ళ టైంలో ఉన్న బ్యూరోక్రసీ, వాళ్ళ టైంలో ఉన్న ఆర్ట్ అంటే ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ అంటే వాళ్ళు కట్టించిన పెద్ద పెద్ద మస్జిద్లు, మినార్స్, దర్వాజాస్ ఆర్ గేట్వేస్, టూమ్స్, సూఫీ సెయింట్ దర్గాస్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి, దర్గాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్, వాటన్నిటి మీద కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ క్లాస్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి వచ్చే క్లాస్ టీఎస్పిఎస్సి వాళ్ళకి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టీఎస్పిఎస్సి సిలబస్లో ఇవే ఎక్కువగా అడుగుతున్నారు. అవి అడగట్లేదని కాదు, కానీ ఇవి చాలా చాలా ఎక్కువగా అడుగుతున్నారు. ఇది 70% వస్తాయి ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్, వాటి మీద 30%కి వస్తున్నాయి. ఏపీ వాళ్ళకేమో రెండింటి మీద వస్తున్నాయి. యూపీఎస్సీ వాళ్ళకు అన్ని ఇంపార్టెంట్. యూపీఎస్సీ అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్ ఏమన్నా అడగచ్చు. ఓకే, రైట్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. మీకు క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ క్లాస్ని లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కమెంట్. ఏ డౌట్లు ఉన్నా కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ఆన్సర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి.